అన్న నమస్తే అన్న. నమస్కారం ఉపేంద్ర. చాలా సంతోషం అన్న మీరు సమయం ఇవ్వడం. థ్యాంక్ యూ సో మచ్. పార్టీ ఓడిపోయిందని చెప్పి బాధ అనిపిస్తున్నట్టు నాకు కనిపిస్తుంది నాకు మీ ముఖంలో. ఓకే, ప్రజల దగ్గర మంచి మార్కులు పడాలనుకున్నాం, పాస్ మార్కులు పడలేకపోవడం బాధ. ఇంత తక్కువ సమయంలో మాజీ కార్పొరేషన్ అవుతామని చెప్పి ఊహించిరా అన్న మీరు అసలు? ఇంకొకసారి ప్రభుత్వం వస్తుంది అనుకున్నా, హాయిగా ఉంటుంది అనుకున్నా, కానీ ప్రజల ముందు అది నిలవలేకపోయింది. ఎందుకు టీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణాలు ఏందన్న? కారణాలు ఏం ఒకటి చెప్పగలను. కర్నూలు సావుకు 1,15,00,000 కారణాలు అన్నట్టు టీఆర్ఎస్ ఓడిపోవడానికి కొన్ని కారణాలు ఉన్నవి. ఆ కారణాలు అనేవి ఇలా పార్టీ విశ్లేషణ చేస్తూ ఉంది. అంటే జనవరి 3 నుంచి ఈ సుమారు 17 నియోజకవర్గాలకు సంబంధించి సమీక్ష సమావేశాల్లో గ్రామీణ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న నాయకత్వానికి అసెంబ్లీ వైజ్గా పిలిచినాం, పార్లమెంట్ వైజ్గా సమీక్ష సమావేశాలు పెట్టినాం. అందులో ప్రధానంగా కార్యకర్తలు చెప్పినటువంటి అంశాలన్నీ కూడా ఇలా అధినేత కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళినాం. ప్రధానంగా ఏ అంశాలు ఇవాళ ప్రజలను మమ్మల్ని తిరస్కరించారనే అంశాన్ని స్పష్టంగా చెప్పిన. ప్రధానంగా ఏంటంటే ఇవాళ అనేక అంశాలు, అంటే తెలంగాణ రాష్ట్రము కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు మనం ప్రవేశపెట్టినాం. ఆ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వారధులుగా ఉండాల్సినటువంటి కార్యకర్తలకు ప్లస్ ప్రభుత్వ పథకాలకు పార్టీకి మధ్యన ఏదైతే కార్యకర్తలు ఉంటారో ఆ కార్యకర్తలు ఎక్కడో ఒక దగ్గర డిస్కనెక్టెడ్ అనే అంశాన్ని అన్ని ఈ సమీక్ష సమావేశాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు, రాష్ట్ర స్థాయి నాయకత్వం, పార్టీ అధినేత మా కేసీఆర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అంటే ఇప్పుడు ఇవాళ కళ్యాణ లక్ష్మి పథకం ఇచ్చినాం, అన్నీ కూడా ఆన్లైన్ అప్లికేషన్స్. ఆసరా పింఛన్ ఇచ్చినాం, అన్ని ఆన్లైన్ అప్లికేషన్. అదేవిధంగా కేసీఆర్ కిట్ ఇచ్చినాం, అంతా ఆన్లైన్ ఇవ్వగలిగినాం. రైతు బంధు ఇచ్చినాం, ఆన్లైన్ ఇవ్వగలిగినాం. రైతు బీమా ఆన్లైన్ ఇవ్వగలిగినాం. అంటే అదే మీ కొంప ముంచి ఏమంటున్నా. అంటే ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన వారధిగా ఉన్నటువంటి కార్యకర్త పోయి ఇన్వాల్వ్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటే మంచి రిజల్ట్ వచ్చే అనే అంశాన్ని అందరూ కూడా చెప్పగలిగారు ఈ 17 సమీక్ష సమావేశాల్లో. రెండో అంశం ఏంటంటే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో తెలంగాణ ఉద్యమ ఎజెండాతో పుట్టినటువంటి పార్టీ. అంటే తెలంగాణ ఆత్మను కానీ తెలంగాణ ఆకాంక్షను కానీ ఆవిష్కరించేటువంటి తత్వం ఉన్నటువంటి పార్టీ గులాబీ జెండా. ఆ గులాబీ జెండా ఎక్కడైతే తెలంగాణ ఉద్యమం నుంచి ఎగిసిపడ్డ తర్వాత ప్రభుత్వ పరిపాలనలోకి వెళ్ళిపోయిందో ఆ ప్రభుత్వ పరిపాలనలో భాగంగా జరుగుతున్న కార్యక్రమాల్లో భాగంగా ఉద్యమ నాయకత్వానికి, ఉద్యమకారులకు, పార్టీకి మధ్యన కొంత గ్యాప్ వచ్చిందనే అంశాన్ని కూడా స్పష్టంగా కింది స్థాయిలో ఉన్న కార్యకర్తలు పై స్థాయి ఉన్న అధినేత కేసీఆర్ గారి దృష్టికి వెళ్ళారు. ప్లస్ అనేక అంశాలు, ఈ 2 అంశాలనేవి ప్రధాన ఎజెండాగా ముందుకు సాగింది. ప్లస్ ఫ్లేవర్ అంటే కార్యక్రమాల విషయంలో మంచి చేసినామని చెప్పినారు, సంక్షేమ కార్యక్రమాలు చేసినామన్నారు, డెవలప్ చేసినామన్నారు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అంశాలను కూడా ఇలా కేసీఆర్ గారు చేసిరని మేము చెప్పట్లేదు. సరే అన్న, నన్ను మాట్లాడినండి. డాక్టర్ దూదిమెట్ల బాలరాజు గారు అంటే మంచి వాక్చాతుర్యం కలిగిన వ్యక్తి అని చెప్పి తెలంగాణ రాష్ట్ర సమాజానికి అందరికీ తెలుసు. కాకపోతే నేను మిమ్మల్ని పిలవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఎవరైనా పార్టీ ఓడిపోయిన తర్వాత కొన్ని రోజులు మనకి కావని చెప్పి కొంత సైలెంట్ అవుతారు. మీరేందన్నా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సైలెంట్ ఉండి ఇప్పుడు ఓడిపోయినప్పుడు ఇంత యాక్టివ్గా కనిపిస్తున్నారు ఈ 1-2 నెలల గ్యాప్లో. ఏంది రీజన్? ప్రజలే చరిత్ర నిర్మాతలు అంటూ మన గతం చాటుతున్నది. ఏ చరిత్ర నిర్మించినా, ఏ నాయకుని నిర్మించినా ప్రజలు నిర్మిస్తారు. కాబట్టి ప్రజలు నమ్ముకొని దూదిమెట్ల బాలయాదవ్ రాజకీయాలు ఉన్నాడు. కాబట్టి ప్రజల యొక్క హక్కుల కోసం, ప్రజల ఆకాంక్షల కోసం పనిచేయడమే రాజకీయం తప్ప ఇలా రాజకీయాలంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ ఏం చేశారంటే రాజకీయాలంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడం, రాజకీయాలంటే ఒక దందా చేయడం, రాజకీయాలంటే పంచాలు చేయడం, రాజకీయాలంటే ఇంకో దందా చేయడం అనేటువంటి అంశాన్ని ఏదైతే ఉందో రాజకీయం అంటే దందా కాదు, రాజకీయం అంటే దందా కాదు, రాజకీయం అంటే ప్రజల జీవన విధానం, ప్రజల కోసం పనిచేయడం అని విధానాన్ని నమ్ముకున్నా. కాబట్టి ఓడిపోయిన సాయంత్రమే నేను ఒక టీవీ డిబేట్లో పాల్గొన్నా. ఆ నుంచి ఈ రోజు 50 రోజులుగా జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో ఒక పార్టీని నమ్ముకొని, ఒక అధినాయకుని నమ్ముకొని, ఉద్యమాన్ని నమ్ముకొని రాజకీయాలకు వచ్చిన వాళ్ళం. ఇలా వెనకాల ఉన్న పైసలు నమ్ముకోను, లేకపోతే వెనకాల ఉన్నటువంటి ఇంకేదో బ్యాక్గ్రౌండ్ నమ్ముకోను, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నమ్ముకొని వచ్చిన వాళ్ళం కాదు. ప్రజలు నమ్ముకొని వచ్చినాం. కాబట్టి ప్రజా సమస్యల పట్ల ప్రతినిత్యం ఇలా ఒక ప్రజాస్వామ్యంలో డెమోక్రసీ ఆఫ్ బ్యూటీ అంటాం మనం. ఇప్పుడు ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ ఓడిపోవడం, గెలవడం, ఒక ముఖ్యమంత్రి దిగిపోవడం, ముఖ్యమంత్రి ఎక్కడం అనేది కామన్. కానీ ప్రజా సమస్యలను ఎప్పుడు నిత్యం ఉంటున్నామే కదా. కాబట్టి ఆ ప్రజా సమస్యలు ఎజెండాగా పనిచేసేటువంటి నాలాంటి విద్యార్థి నాయకుడికి, ఒక కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన వాడికి ప్రభుత్వం పోవడం ఉండడం అనేది ప్రధాన సమస్య కాదు. ప్రజల సమస్యను మనం ఎంతవరకు మనం ముందు తీసుకొచ్చినామనే మీరు ఇందా మాట్లాడుతూ ప్రజలు నమ్ముకొని నేను రాజకీయం చేస్తున్నా అన్నారు కదా. ఇదే ప్రజల్ని నమ్ముకొని రాజకీయం చేస్తే ఎందుకు నామినేటెడ్ పదవులు తీసుకున్నారు? ఎందుకు క్షేత్రస్థాయిలో ఎన్నికల్లో పాల్గొనలేదు గతంలో? అంటే గతంలో 2014లో విద్యార్థి నాయకుడిగా నాకు అవకాశం ఇచ్చినాడు కేసీఆర్ గారు. నాగార్జున సాగర్ అసెంబ్లీ అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చినాడు. కానీ ఆ రోజున్న పరిస్థితుల్లో కొత్తగా ఆ రోజు సిపిఎం పార్టీ నుంచి నోముల నరసింహ గారు టీఆర్ఎస్ పార్టీలోకి రావడం, నాగార్జున సాగర్ సీట్ కోల్పోవడం జరిగింది. వాస్తవానికి నేను ఆ రోజు నాగార్జున సాగర్ అడగలేదు సార్ని,
నకరికల్ నియోజకవర్గాన్ని అడిగా. నకరికల్ నియోజకవర్గం అనేది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఉంది కాబట్టి అక్కడ నా స్థానికంగా ఉన్న కాబట్టి మా భార్య ఎస్సీ మాదిగా, షీఈ్ ఆల్సో డాక్టరేట్ ఇన్ ఉస్మాన్ యూనివర్సిటీ. ఆమె కూడా మూవ్మెంట్లో ఉంది, ఉస్మాన్ యూనివర్సిటీ హాస్టల్లో ఉంది. తెలంగాణ ఉద్యమంలో మా పెళ్ళి అయింది. కేసీఆర్ గారే చేశారు. నా డేట్ యాక్చువల్లీ అక్టోబర్ 18 ఉండే 2012లో. కేసీఆర్ గారు అడిగినప్పుడు 2018 అక్టోబర్ 2012 అక్టోబర్ 18 కాదు, నువ్వు 28 మార్చుకోమని చెప్పినాడు సార్. ఆ విధంగా తెలంగాణ ఉద్యమంలో మమేకమైనటువంటి మా ఇద్దరం కాబట్టి ఆ క్రమంలో నాకు కొంత అవకాశం నకరికల్ ఇస్తే గతంలో నేను సిపిఐఎం పార్టీలో పనిచేశాను, ఎస్ఎఫ్ఐ జిల్లా సెక్రటరీగా పనిచేశాను కాబట్టి కొంత వామపక్ష నేపథ్యం కావచ్చు, అంతకుముందు నోవల్ నరసింహ గారితో ఉన్న బంధుత్వం కావచ్చు, ఇవన్నీ కూడా నాకు ప్లస్గా ఉంటాయి. నా భార్యకి టికెట్ ఇస్తే నకరికల్ అడగడం జరిగింది. బట్ కానీ ఆ రోజున పరిస్థితుల్లో సార్ ఉన్నటువంటి సామాజిక సమీకరణల రీత్యా నల్గొండ జిల్లాలో ఒక గొల్లకుర్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి టికెట్ ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి నువ్వు నాగార్జున సాగర్ పోతే బాగుంటుంది అన్నాడు. ఆ పరిస్థితిలో నరసింహయ్య గారు అప్పుడు పార్టీలోకి రావడంతో ఏమైందంటే అప్పుడు నా టికెట్ అనేది వారికి ఇవ్వడం, తర్వాత మిస్ అయినాం. తర్వాత 8 సంవత్సరాలు ఆగడం జరిగింది రాజకీయాల్లో. కాబట్టి ఒక్కసారి అయిపోయిన తర్వాతకి వాస్తవంగా కేసీఆర్ గారు నాకు 14 అవకాశం ఇచ్చారు. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో నేను దాన్ని అందుకోలేకపోవడం వల్ల మళ్ళీ 2021లో కార్పొరేషన్ చైర్మన్ చేసింది కేసీఆర్ గారు. 14 వచ్చింది కదా, మరి 18 ఎందుకు రాలేదంటే 18లో అందరు సిట్టింగ్లకి ఇచ్చాం మళ్ళీ. అప్పుడు నేను అడగలేదు వాస్తవంగా, అవకాశం లేదు అప్పుడు వాస్తవంగా. అన్ని టికెట్లు కూడా 18లో సిట్టింగ్లకి ఇస్తామని చెప్పిన మనం ఎట్లా ఆడుతాం. కాబట్టి 2021లో బై ఎలక్షన్ వచ్చింది మళ్ళీ. అప్పుడు ఆయన నాగార్జున సార్ సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థి చనిపోవడం, ఆ క్రమంలో నేను యాక్టివ్గా పనిచేయడం కాబట్టి తదనంతరం ఏదైతే ఎలక్షన్ అయిపోయిన తర్వాత కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం నాకు ఇవ్వడం. సరే, నేను ఇంటర్వ్యూకి వచ్చే ముందు బాలరాజ్ యాదవ్ అన్నతో ఇంటర్వ్యూ ఉందని చెప్పి ఒక ఉస్మానియా విద్యార్థి నాయకుడితో, మీ అంచరుడే అనుకుంటా, మీకు సన్నిహితుడే, అతనితో మాట్లాడితే ఆయన ఒక మాట అన్నాడు. వ్యక్తిగతంగా బాలరాజ్ యాదవ్ అనే వ్యక్తి చాలా మంచోడు అయినప్పటికీ పంచర్ అయిన కార్ని పట్టుకొని 100 స్పీడ్ మీద పోదామని ఆయన ఎందుకు కూర్పుతుండో మాకు తెలియదు అని అన్నాడు. దీనికి మీరు ఏమంటారు? కాలం అన్నిటికీ సమానం చెప్తాను నేను అంటున్నా. పంచర్ అయిన కార్లలో 100 స్పీడ్లు ఎట్లా పోతారు అని అంటున్నా ఆయన. మాకు ఈ బీఆర్ఎస్ పార్టీకి కానీ టీఆర్ఎస్ పార్టీకి కానీ ఒడిదొడుకులు కొత్త కాదు. అనేక సందర్భాల్లో అంటే కెరటం నాకు ఆదర్శం, పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు. కింద పడిన ఫినిక్స్ పట్టి ఏ విధంగానైతే మళ్ళీ బూడిద నుంచి సూర్యుని వైపు ప్రయాణిస్తుందో మళ్ళా బీఆర్ఎస్ పార్టీ కింద ఎట్లయితే పడ్డదో అంతే వేగంతో, అంటే బంతిని ఒకవైపు గోడ కొడితే ఎంత వేగంగా మళ్ళీ వెనకకు వస్తుందో అంతే వేగంతో తెలంగాణ సమాజం గుండెల్లో గూడు కట్టుకోవడం కోసం సిద్ధంగా ఉంది. గులాబీ జెండా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలంగా నమ్ముతున్న నాయకుడిగా, కార్నే నమ్ముకున్నా, సార్నే నమ్ముకున్నా, ఈ తెలంగాణ ఉద్యమం మొత్తం వారితోటే ప్రయాణించిన, భవిష్యత్తులో కూడా వారితో ప్రయాణించిన ఆలోచనతోటే యాక్టివ్గా ప్రయాణిస్తుంది. ఇటునండి రాజకీయాల్లో 2008 ఎలక్షన్స్ వచ్చినాయి, 2009 ఎలక్షన్స్ వచ్చినాయి, 2010 బై ఎలక్షన్లు స్పష్టంగా చూసినవాన్ని నేను. కాబట్టి అనేక సందర్భాల్లో గులాబీ జెండా కింద పడ్డ ప్రతిసారి అంతే వేగంతో బయటికి ఎగిసింది. కాబట్టి ఇవాళ అసెంబ్లీ ఎలక్షన్లో కింద పడ్డ మేము రేపు పార్లమెంట్ ఎలక్షన్లో అంతే స్పీడ్తో పైకి వస్తాము, ప్రజల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకుంటాం అనేటువంటి ఆలోచన విధానం ఉంది కాబట్టి కారు సారుతో ప్రయాణం కొనసాగుతాం. సరే, ఆన్ రికార్డ్ ఎంతన్నా మాట్లాడచ్చు కానీ ఓపెన్ అవ్వండి అన్న కొంచెం. దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీలోకి ఎప్పుడు వెళ్ళబోతున్నారు? నేను నల్గొండ జిల్లా రాజకీయాల్లో 2014లో అసెంబ్లీ ఎలక్షన్లో అసెంబ్లీ మిస్ అయిన తర్వాత చాలా మంది అన్నారు నీ లెక్కనే, అన్న నువ్వు డాక్టరేట్వి, గొల్లకురుమలో యాదవ్ సామాజిక వర్గం, పెద్ద సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం, చైతన్యం ఉన్నవాడివి, చైతన్యవంతవాడు నువ్వు అంటే ఏ టీంలో ఉండాలో నల్గొండ జిల్లా రాజకీయాల్లో ఏ టీంలో ఉండాలో ఎవరితో ఉండాలో డిసైడ్ అయ్యే 8 ఏళ్ళు ఆయన. నేను ఏ టీంలో ఉండాలో తెలుసు. ఇలా ఒక ఆట ఆడేటప్పుడు ఏ టీంలో ఉండాలని సెలెక్షన్ చేసుకోకపోతే నువ్వు ఆటలో విన్ కాదు, ఛాంపియన్ కాలేవు. కాబట్టి నేను కేసీఆర్ టీంలో ఉండాలనే 2014లో అవకాశం దొరికి మిస్ అయిన తర్వాతకి 2021 దాకా వెయిట్ చేయగలను. టీం ఓడిపోయింది కదా, 100% కేసీఆర్ టీం మళ్ళీ గెలుస్తుంది అంటున్నా నేను. ఎందుకంటే నేను నల్గొండ జిల్లా రాజకీయాలు నేను చేయాలనుకున్నామని కాబట్టి నల్గొండ జిల్లా రాజకీయాలను ఎటువైపు ఉండాలని ఆలోచన చేయాలి కదా. డెఫినెట్గా నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ శాతం ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రాంతం చూస్తే రెడ్డిస్ ఉన్నటువంటి ఎక్కువ రెడ్డిస్ ఉంటారు. నల్గొండ జిల్లాలో రెడ్డిస్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు బలహీన వర్గాలకు గొంతుకు ఎవరైతారు? బీఆర్ఎస్ పార్టీ అవుతుంది. 1983లో ఏ విధంగానైతే ఆ రోజు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఎప్పుడైతే బడుగు బలహీన వర్గాలకు ఎట్లయితే అవకాశాలు ఇచ్చిందో ఆ రోజు టీడీపీ అదేటువంటి అవకాశాలను బీఆర్ఎస్ ఇవ్వగలుగుతుంది అనే నమ్మకంతో ఇలా బీఆర్ఎస్ పార్టీలో రాజకీయాల్లో నేనేమంటున్నంటే ఇవాళ ఒక కొత్త ఎజెండాతో ముందుకు పోవాలి. మనం కొత్త ఎజెండాని మనం ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమ ఎజెండా పోయిన తర్వాతకి సామాజిక ఎజెండా ముందు ఉంటుంది. కొంత ఈ సామాజిక ఎజెండా ఎందుకు వస్తున్నదంటే కొంత చదువుకున్నటువంటి నాయకత్వం, చదువుకున్నటువంటి విద్యార్థులు, చదువుకున్న యువత
కొంత రాజకీయాల పట్ల మక్కువ పెరుగుతుంది వాస్తవానికి. ఆ మక్కువ పెరుగుతున్న సందర్భంలో మేము కూడా రాజకీయ నాయకులుగా తయారు కావాలనే ఆలోచన విధానం కింది స్థాయిలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్లో కలుగుతూ ఉంది. ఇలా తెలంగాణ ఉద్యమం ఎవరు చేసిరని నేను చెప్తే శ్రీకృష్ణ కమిషన్ ఏం చెప్పింది ఆ రోజు ఉస్మాన్ సిటీకి వచ్చి 85% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పిల్లలు తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అన్నారు. ఇలా తెలంగాణ ఉద్యమం అనేది లేకపోతే దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ లేడు అని చెప్పి సగర్వంగా సిగ్నేచర్ చెప్పగలం. ఆ తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైన దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ ను ఒకవేళ కేసీఆర్ గారు ఇలా గుర్తించి కార్పొరేషన్ చైర్మన్ చేయకపోతే ఇలా దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ మీ ముందు మాట్లాడేవాడు. అరే మీరు చైర్మన్ అవ్వడం గొప్ప విషయం అంటారు కానీ మిమ్మల్ని చైర్మన్ పదవికే అంకితం చేయడం మిమ్మల్ని అవమానించినట్టని నేను అంటున్నా. ఇప్పుడు ఉపేందర్ ఒక్కొక్క కాలము ఒక్కొక్క సమయం ఒక్కొక్క తీరుగా సమాధానం చెప్తాను. ఇవాళ నువ్వు అనుకోవచ్చు నేను చైర్మన్ కావడం తక్కువ పోస్ట్ అని నువ్వు అనుకోవచ్చు. కానీ ఎమ్మెల్యే అయితే నియోజకవర్గంలో ఉండేవాడిని. నేను ఎమ్మెల్యే అయితే ఒక నియోజకవర్గాన్ని పరిచయం అయ్యేవాడు దూదిమెట్ల బాలరాజ్ యాదవ్. కానీ స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ గా రాష్ట్రం అంతా తెలిసినని ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఒక స్పందన వస్తే దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ కు అండగా ఉంటామని చెప్పేసి గొంతులు కలుస్తా ఉన్నాయి. అంటే కాబట్టి ఇలా కార్పొరేషన్ చైర్మన్ గా తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే నేను రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎలివేషన్ అయ్యానో రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ గా రాష్ట్ర స్థాయిలో ఎలివేషన్ వచ్చిందని నేను అంటా ఉన్నా. కాబట్టి ఒక అంశాన్ని మనం తీసుకున్నప్పుడు పాజిటివ్ థింకింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనసులో మాట చెప్తే బాగుంటది. కేసీఆర్ గారు ఎమ్మెల్యే ఇవ్వకుండా ఇదేమి పదవి ఇచ్చిన దానికి అనుకున్న సందర్భాలు ఏమన్నా లేదు. ఎప్పుడైనా కూడా నేను ప్రతి పదవినైనా ఉద్యమాన్నైనా ఇచ్చినటువంటి ఎజెండానైనా ప్రేమతో పనిచేసేవాడిని తప్ప ఒక అంశాన్ని ప్రతి అంశంలో ఇలా మీరు మాట్లాడే మాటలు నేను మాట్లాడే మాటలు తప్పులు వెతకాలని వెతుకోవచ్చు, అనేక రకాల విషయాలు వెతకాలని వెతుకోవచ్చు. కానీ చేసిన పనిలో ఇచ్చినటువంటి ఏదైతే మనకి ఇచ్చినటువంటి పని ఏదైతే అప్పచెప్పినారో ఆ పనిలో ప్రేమను వెతుక్కుంటూ పనిచేస్తే ప్రజలు అంతకంటే ఎక్కువ ప్రేమ మనకి అందిస్తారని నేను నమ్ముకుంటూ పనిచేసేవాడిని. అన్న మీ విషయంలో కేసీఆర్ గారు తీవ్రమైన అన్యాయం చేసిరేమో అని చెప్పి తెలంగాణ సమాజం వందల సందర్భాల్లో మాట్లాడుకున్న పరిస్థితులు మనం చూసినాం. ఎగ్జాంపుల్ చెప్పాలని చెప్పండి. ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి మీ తోటి ఉద్యమాలు చేసిన బాల్క సుమన్ గారేమో ఎమ్మెల్యేగా ఉంటారు, ఎంపీగా అయిపోతారు. గాదర్ కిషోర్ గారేమో 2 సార్లు ఎమ్మెల్యేగా అయిపోతారు. లేదంటే ఎర్రల శ్రీనివాస్ గారేమో చైర్మన్లు అవుతారు. లేదంటే పిడమర్తి రవి గారికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు, మళ్ళీ కార్పొరేషన్ ఇస్తారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే విద్యార్థి నాయకులు అందరికి ఇచ్చి కేవలం దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ గారిని ఒక కార్పొరేషన్ పదవికే పరిమితం చేసిర్రు అంటే ఆయన ఎందుకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది పార్టీలో? ఇప్పుడు ప్రధానంగా ఉపేందర్ గారు మనము ఒక్కొక్కరికి ఒక సమయం వస్తుంది రాజకీయాల్లో. రాజశేఖర రెడ్డి గారు 1978 నుంచి పనిచేస్తూ ఉన్నాడు. పిసిసి అధ్యక్షుడు 1980s అయినాడు. ముఖ్యమంత్రి మాత్రం ఎప్పుడంటే 2004 అయినాడు. నేను అంటా నేను స్టడీ చేసిన నేను వాస్తవానికి అది ఎట్లా సాధ్యమైంది ఇదేంది 80లో పిసిసి ప్రెసిడెంట్ అయిన వాడు 2004లో సీఎం అయిందని చర్చ చేశాను. కాబట్టి రాజకీయాల్లో మనం పనిచేసుకునే పోయే క్రమంలోనే అవకాశాలు అవి వస్తూ ఉంటాయి. ఓ సందర్భంలో వచ్చిన అవకాశాన్ని మనకున్నటువంటి సందర్భము సమయం మనం హక్కును చేర్చుకోకపోవచ్చు, దాన్ని అందిపట్టుకోకపోవచ్చు. ఆ క్రమంలో నేను మిస్ కావచ్చు. నేను వారితో పాటుగా కేసీఆర్ గారు నాకు 100% నాకు అవకాశం ఇచ్చినారు. ఆ వచ్చిన అవకాశాన్ని నేను అప్పుడు ఓడేసి పట్టుకోలేకపోయినాను. కాబట్టే 2021 దాకా ఆగలినాను. 2021లో కూడా నేను చెప్తున్నా ఉపేందర్ మీ టీవీ ద్వారా చెప్తా ఉన్నా, ఎవ్వరు నాకు రెఫర్ చేయలే. అంటే వాస్తవానికి చిన్న చిన్న పదవులు వస్తే వార్డ్ నెంబర్ అయితేనో, సర్పంచ్ అయితేనో, కౌన్సిలర్ అయితేనో, ఎంపీటీస్ అయితేనో, కాస్త కొంచెం ఎమ్మెల్యే అయితేనో వేషం మారుతుంది, భాష మారుతుంది, చూపు మారుతుంది, మనం పలకరింపు మారుతుంది, కానీ వ్యవహార శైలే మారిపోతుంది టోటల్గా. కానీ 2014లో సీఎం అయినటువంటి కేసీఆర్ గారు 2021లో ఎవరి రెఫరెన్స్ లేకుండా తెలంగాణ ఉద్యమంలో ఈ బిడ్డడు కష్టపడ్డాడు, ఒక బడుగు బలైన వర్గాల బిడ్డడు, మాతో పాటుగా తెలంగాణ ఉద్యమంలో అడిగేసినట్టు కాబట్టి ఈ బిడ్డనికి ఒక పదవి ఇవ్వాలని ఆలోచన చేసింది గొప్పతనం కాదంటారా? మీరు ఇవ్వనిదానే చూస్తా ఉన్నారే. అంటే ఇవ్వలేదు, ఎమ్మెల్యే ఇవ్వలేదు కాబట్టి కేసీఆర్ మీకు అన్యాయం చేశాని మాట్లాడుతూ ఉన్నవే. కాబట్టి మిమ్మల్ని అందరు మీ ఫ్రెండ్స్ అందరికి ఇచ్చిర్రు, నీకు ఇవ్వలేకపోయారు అన్యాయం అంటున్నారే. నేను అంటా ఉన్నాను మీ టీవీ ద్వారా, నేను చెప్తా ఉన్నా. మరి ఇవాళ ఎటువంటి రెఫరెన్స్ లేకుండా, ఎటువంటి ఆలోచన లేకుండా ముఖ్యమంత్రి అయ్యి 8 ఏళ్ల తర్వాత కూడా దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ అనేటువంటి బిడ్డడు, బడుగు బలైన వర్గాల బిడ్డడు ఈయన పికప్ చేయాలని ఆలోచన వచ్చినందుకు గొప్పతనం ఎందుకు అనుకోవద్దు? కేసీఆర్ గారు జోకాల్సిన అవసరం నాకు లేదు, వాస్తవాన్ని చెప్పాల్సిన అవసరం నాకు ఉంది అంటున్నా. మీరు దీన్ని దోకడు అనుకుంటారు, నేను వాస్తవాన్ని నేను అనుకుంటా, అంతే తేడా. ఏందన్నా కేసీఆర్ గారు మీ విషయంలో చేసిన వాస్తవం ఇదేనా? 100% వాస్తవమే చేశాడు. చేయగలిగే అర్హతలు ఉన్నప్పటికీ, అన్ని ఈక్వేషన్లు మీకు పాజిటివ్ గా ఉన్నప్పటికీ మిమ్మల్ని ఒక పక్కన పెట్టేసారు నేను అంటుంటే మీరు దాన్ని నెత్తికే పెట్టుకుంటున్నారు ఎందుకన్నా నెత్తి మీద? ఉపేందర్ నేనేమనుకుంటున్నా అంటే 2014లో కాక నేను ఎమ్మెల్యే అయితే 30 సంవత్సరాల రాజకీయాలు ఉండకపోదునేమో, నాకు అన్ని తెలియకపోయేదేమో.
కానీ 2014 తర్వాత నాకు టికెట్ ఇవ్వకుండా 2021లో నా కార్పొరేషన్ చైర్మన్ చేయడం ద్వారా మొత్తం నేర్చుకున్నాను నేను. ఎక్కడ ఉండాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ పెరగాలి, ఎక్కడ లౌక్యంతో ఉండాలి. రాజకీయం అంటే ఒక సమీకృతమైనటువంటి ఒక వ్యవస్థ. అది అన్ని అంశాలని మమేకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ క్రమంలోనే ఈ 2014 ఒకవేళ నేను ఎమ్మెల్యే ఇస్తే అప్పటికే 5 సంవత్సరాల నుండి పడిపోతున్నాము. కానీ 2021లో కార్పొరేషన్ చైర్మన్ చేయడం ద్వారా చాలా అంశాలు నేర్చుకున్నా నేను. ఇవాళ 30 సంవత్సరాలు ఈ రాష్ట్ర రాజకీయాల్లో దూదిమెట్ల బాలరాజు యాదవ్ ఉంటాడని చెప్పేసి చైర్ గురించి చెప్పగలను నేను. అంత బలంగా తయారు కాగలను నేను. అంటే బలం కాలం అనేది మనిషిని తయారు చేస్తానని చెప్పేసి అంటున్నా కదా. ఈ 2014 నుంచి 2021 వరకు అనేక అంశాలు నేర్చుకున్నారు. మీరు 30 ఏళ్ళు ఎవరు మనల్ని గుంజగలుగుతారు? 30 ఏళ్ళు రాజకీయాల్లో ఉండడం ఒక ఎత్తు అయితే ఈ 30 ఏళ్ళు టీఆర్ఎస్ లోనే ఉంటాడా బాలరాజు యాదవ్ గారు అనేది ఇంకొక ఎత్తు. నేనేమంటున్నంటే రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ గారి నాయకత్వం తర్వాతకి గులాబీ జెండాను బొందలు కలుపుతామని ఒకడు, 100 ఫీట్లలోకి తొక్కుతామని ఒకడు, గులాబీ జెండాను తీసేస్తామని ఒకడు చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ గులాబీ జెండాకు కేసీఆర్ గారి తర్వాతకి వెపన్స్ లాంటి కార్యకర్తలు ఉన్నారు. కేసీఆర్ తర్వాతకి బీఆర్ఎస్ నడిపించడం కోసం ఇవాళ కేటీఆర్ లాంటి యువ నాయకుడు ఇవాళ భాషలో కావచ్చు అన్ని రకాల యాక్టివిటీస్లో ముందున్న నాయకుడు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నాడు. కాబట్టి ఇలా బీఆర్ఎస్ పార్టీని బొంద పెడతామన్న వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ 100 ఫీట్ల దూరంలో తొక్కుతున్న వాళ్ళు ఇవాళ నేను మీ టీవీ ద్వారా చెప్తా ఉన్నా, ఒకవేళ వాళ్ళు 100 గ్యారంటీలు కాక అమలు చేయకపోతే వాళ్ళ పార్టీని 1000 ఫీట్ల దోతులో ప్రజలు దొక్కడానికి సిద్ధంగా ఉన్నారు. ఎట్లా చెప్తారు? 100% చేస్తారు వాళ్ళు. ఇప్పుడు చేస్తురా చేస్తలేరు అనేది ప్రజలు చెప్తా ఉన్నారు. 100 రోజుల్లో ఇవాళ మీ టీవీ ద్వారా ఇప్పుడు చెప్తే అత్యుత్సాహం అవుతుందేమో. ప్రజల దగ్గర మీరు వెళ్ళండి. ఇంకో ప్రశ్న మిమ్మల్ని అడగాలి. మీ టీఆర్ఎస్ రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులు ప్రతినిధులు అందరూ మాట్లాడుతూ కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా మేము ఇంకో 6 నెలల్లో కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు అంటే ఇది మీ అహంకార ధోరణికి ఇది ఒక నిదర్శనం అనుకోవచ్చా? ఎట్లా అనుకోవచ్చు? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతుంటే ప్రజలంతా నవ్వుకుంటున్న పరిస్థితి. దీని మీద ఏం చెప్తారన్న? కేసీఆర్ గారిని 6 నెలల్లో ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి ఎవరు చెప్పలే. మీకు ఎందుకు చెప్పలే? ఎవరు చెప్పలే. కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తామని చెప్పినాం తప్ప, కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్తున్నాం తప్ప కేసీఆర్ గారు 6 నెలలు అవుతారు, సంవత్సరం అవుతారు అనేది మీడియా సృష్టి అంటున్నాను నేను. చెప్పలేదు. ఇవాళ 100% ఇదే కడియం శ్రీహరి గారు, ఎమ్మెల్యే గారు చెప్పలేదు, ఇదే రాజేశ్వర రెడ్డి గారు వాళ్ళు మళ్ళీ మీడియా ముఖంగా వచ్చి సమాధానం చెప్పినారు. మేము అన్న మాట ఇది, మేము అన్న మాట. 2 రోజుల కింద కేటీఆర్ గారు చెప్పలేదు. ఏమన్నారు? కరీంనగర్ లో మీరు బయట తీసి చూడండి. కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుందామని చెప్పినాం. చేసుకుందామని చెప్తూనే ఈ లుకలుకల కాంగ్రెస్ కలహాల కాపురాలతో కొట్లాడే కాంగ్రెస్ పార్టీ ఈ నావ ముందుకు పోయే పరిస్థితి లేదు అనే దాన్ని కూడా చెప్పడం జరిగింది. నేను చెప్పట్లే కదా. ఇవాళ స్వయాన మంత్రి గారు కోమరెడ్డి గారే చెప్పినారు, మా దాంట్లో 60 వస్తే 59 వస్తే అందరూ పారిపోతాని చెప్పి నేనల్లే. వాళ్ళ మంత్రిగా పనిచేస్తున్నాడు కోమరెడ్డి వెంకరెడ్డి గారే అధికారం రాకముందు చెప్పినారు. జిల్లా మంత్రే కదా. నేను అదే చెప్తాను, కోమరెడ్డి వెంకరెడ్డి చెప్పిన మాట చెప్తాను నేను. సారీ, అలా మేము బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కానీ మా నాయకత్వం కానీ మా కార్యకర్తలు కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించి మేము ఎక్కడ చెప్పట్లే. వాళ్ళే చెప్పుకుంటా ఉన్నారు. ఇలా రేవంత్ రెడ్డి గురించి రేటెంత రెడ్డి ఓటుకు నోటు కేసు గురించి మేము చెప్పినాం, లేదా పిసిసి అధ్యక్ష పదవి 50 కోట్లు తీసుకున్నాను మేము చెప్పినామా? వాళ్ళ సంబంధించిన నాయకులే, వాళ్ళ సంబంధించిన లీడర్లే మీడియా ముఖంగా వచ్చి మీ మాణిక్యం ఠాగూర్కి 50 కోట్లు ఇచ్చి పీసీ ప్రెసిడెంట్ తీసుకురని చెప్పేసి వాళ్ళ లీడర్ చెప్పినారు. ఆ మాటను మేము చెప్తే మమ్మల్ని అంటారని మాట్లాడుతూ ఉన్నారు. వారే ఒక ప్రముఖ ఛానల్లో మంత్రిగా పనిచేస్తున్న కోమటి వెంకరెడ్డి గారు చెప్పినారు 59-60 సీట్లు తక్కువ వస్తే మా దాంట్లో ఎవరు ఉండరని చెప్పేసి వాళ్ళు చెప్పినారు. కేటీఆర్ గారి మీద పరువు నష్టం దావా వేస్తాడంట 50 కోట్ల మీద. ఎవరైనా పరువు నష్టం దావా కోర్టులో కేసు వేస్తాడంట. వేస్తే కోమటిరెడ్డి వెంకరెడ్డి మీద వేయాలి, వేస్తే హనుమంతరావు మీద వేయాలి, వేస్తే జగ్గారెడ్డి మీద వేయాలి. మా మీద వేస్తే ఉంటుంది ఆయన. నేను ఏమంటున్నంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారుని ఎప్పుడైతే ఆయన దావోస్ పర్యటన పోయారో రెవెన్యూ శాఖ మంత్రిని నేనే సెకండ్ అని ఒక ఆయన అంటాడు, డిప్యూటీ సీఎంని నేనే సెకండ్ అని ఒక ఆయన అంటాడు, నేను అంతకుముందు మాజీ డిప్యూటీ సీఎంని నేను ఆరోగ్య శాఖ మంత్రిని నేనే సెకండ్ అని అంటారు. అసలు సెకండ్ పంచాయతీ తేలుతలేదు. ఇలా ఈ సెకండ్ పంచాయతీ ఏంటంటే ఆయన ఎప్పుడు ఫస్ట్ పోయినా కుర్చీ లాక్కుందాం కోసం పంచాయతీ జరుగుతూ ఉంది కదా. అంటే కుర్చీ లాక్కునే పంచాయతీ కాంగ్రెస్లో జరుగుతుంది తప్ప ప్రజలు మాకు కుర్చీని ఇచ్చిర్రు, ఈ కుర్చీని ఇచ్చిన ప్రజలకు ఏం చేయాలని ఆలోచన వీళ్ళకు ఉందా అంటున్నా నేను. ఇలా మీ టీవీ ద్వారా నేను అడుగుతా ఉన్నా, సమాజానికి పోవాల్సిన అవసరం ఉంది. సమాజానికి మీరు ఇచ్చిన హామీలు ఏంటి, ప్రజలకు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి, అసలు దాని మీద సమీక్ష ఏంటి, దాని మీద మీకున్నటువంటి ఆలోచన విధానం ఏంటి, దానికి కావాల్సిన బడ్జెట్ ఏంటి అనే అంశాల మీద ఎక్కడ లేదు. వీళ్ళు ఏం చేస్తారు? కాళేశ్వరం పోయినా పీపీటీ ప్రజెంటేషన్ ఇస్తారు. ఏం చెప్తారు? కాంట్రాక్టర్లను బెదిరించడం కోసం పీపీటీ ప్రజెంటేషన్. ఎందుకు అంటున్నట్టే మీ టీవీ ద్వారా ఇలా కాళేశ్వరం సంబంధించిన జరిగిన అంశాలని ఈఎన్సీ మురళీధరరావు గారు గత ప్రభుత్వంలో ఉన్నారు,
ఈ ప్రభుత్వం వారే స్పష్టంగా చెప్పినారు. కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రజల అవసరాల కోసం, రైతాంగ అవసరాల కోసం దీని డిజైన్లో మార్చింది. ఈ ప్రాజెక్ట్ కట్టడం అనేది రైతాంగ అవసరాల కోసం, నీళ్ళు ఇవ్వడం కోసం అని చెప్పేసి క్లియర్ కట్గా మురళీధరరావు గారు చెప్పినారు. మీరేం చెప్తున్నారు? పీపీటీ ప్రజెంటేషన్ పెట్టి ముఖ్యమంత్రి బొమ్మ ఉండదు దాంట్లో. ముఖ్యమంత్రి బొమ్మతో మీరు చూడండి, ఆడ ముఖ్యమంత్రి బొమ్మ లేదు, పీపీటీ ప్రజెంటేషన్ ఉంటుంది. కాంట్రాక్టర్ని బెదిరించడం కోసం మీరు పీపీటీ ప్రజెంటేషన్ పెడతారు. అంటే ఇలా బెదిరింపుల కోసం, వేధింపుల కోసం మిమ్మల్ని ప్రజలు ఎంచుకోలే. ప్రజల్ని బాగుపరచడం కోసం మిమ్మల్ని ఎంచుకున్నారు. కేసీఆర్ కంటే గొప్పగా ఏదో చేస్తారనే ఆలోచనతో మీకు కాంగ్రెస్ పార్టీ ఓటేసినారు. కాబట్టి ఇలా మీరు 6 గ్యారంటీల పేరుతోటి ఇలా అన్ని రకాల ఇబ్బందులు పెడుతున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇవాళ మీరు ఏ గ్యారంటీ అమలు చేశారు? కేసీఆర్ గారిని కూడా మీరు మీ టీవీ ద్వారా మేము చెప్తా ఉన్నాము, అప్పులు చేశాడు కేసీఆర్, అప్పులు చేశాడు కేసీఆర్ అని చెప్పారు. ఫస్ట్ పాయింట్. 6 లక్షల కోట్లు. సార్ సార్ నేను ఏమంటున్నా సార్, ఇవాళ వీళ్ళు 3 నెలలు కాలే, అంటే సుమారు 50 రోజులు కాలే. 50 రోజులలో వీళ్ళు చేసిన అప్పులు 14,000 కోట్లు. 50 రోజులలో వీళ్ళు చేసిన అప్పులు 14,000 కోట్లు. ఒక్క పథకాన్ని అమలు చేయకుండా 14,000 కోట్లు చేశారు. కేసీఆర్ గారు చేసిన స్కీములెన్ని, కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ, కేసీఆర్ గారి అంటే చూస్తున్న ఇవాళ తెలంగాణలో సామెత ఉంటుంది, హనుమంతుని గుడి లేని ఊరు లేదు, కేసీఆర్ గారి సంక్షేమ పథకం అందని ఇల్లు లేదని చెప్తా ఉన్నా నేను. ఈ రకమైన కార్యక్రమాలేమో తెలంగాణ ప్రభుత్వం చేసింది. వీళ్ళు ఒక్క కార్యక్రమాన్ని అమలు చేయకుండా 14,000 కోట్లు అప్పు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. అన్న మీరు బలంగా మాట్లాడినంత మాత్రాన నిజం అబద్ధం కాదు, అబద్ధం నిజం కాదు కదా. మీరు ఇందా మాట్లాడారు 100% పథకాలు అందినాయా తెలంగాణ రాష్ట్రంలో? అందకుంటే ఏమైంది? సరే మీరు నల్గొండ జిల్లా కదా, ఇప్పటికి నల్గొండలో ఫ్లోరైడ్ బాధితులు తగ్గిర్రా? నేను చెప్పలే కదా, కేంద్రమే చెప్పింది కదా. పార్లమెంట్ సాక్షిగా కేంద్రం ఒక నివేదిక వచ్చింది, మీరు చదవండి, గూగుల్లో కొట్టి చూడండి. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వము ఫ్లోరైడ్ రహిత ప్రాంతంగా తెలంగాణ మారిందని మ్యాప్లో పెట్టిందంట. నేను బీఆర్ఎస్ పార్టీగానో, బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతిగానో, మాజీ కార్పొరేషన్ చెప్పితే అబద్ధమవుతుంది. ఇలా కేంద్ర ప్రభుత్వము పార్లమెంటు సాక్షిగా ఇలా కేంద్రం పార్లమెంట్లో ప్రకటించింది అంటున్నాడు కేంద్ర ప్రభుత్వం. ఇంకేం కావాలి? తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధికి సాక్ష్యం అంటా నేను. ఇవాళ ఫ్లోరైడ్ రక్కసిని తరిమి కొట్టినాం, నీళ్లు నిధులు నియామకాలనే ఎజెండాను ముందుకు తీసుకొచ్చినాం, నా తెలంగాణ కోటి రతనాల వీణ 1 కోటి ఎకరాల మాగానిగా మార్చినాం. ఇవాళ సంపద పెంచు ప్రజలకు పంచనే నినాదంతో 11 దఫాలుగా 68 లక్షల రైతాంగం ఖాతాలోకి 72,000 కోట్ల రూపాయలు ఎటువంటి అవినీతి లేకుండా టింగ్ 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 అంటూ కారు వచ్చిందంటే ప్రజల కళ్ళల్లో, రైతుల కళ్ళల్లో ఆనందం చూసింది కేసీఆర్ గారి నాయకత్వం. ఇది కదా కేసీఆర్ నాయకత్వం కలగన్నది. ఇవాళ అటువంటి కేసీఆర్ గారి పైన అవాకులు చవాకులు వెళుతూ, సిల్వలు పొలవులు అబద్ధాలు ప్రచారం చేస్తూ, ప్రగతి భవన్ ఏదో ఆయన సొంత ఇల్లు అయినట్టు, ప్రగతి భవన్ ఏదో కేసీఆర్ సొంత ఇల్లు అయినట్టు చూసినవా, అద్దాల మేడ కట్టుకుని చెప్పేసి అబద్ధాల ప్రచారం చేసిన కాంగ్రెస్ నాయకులు గెలిచిర్రు. అభివృద్ధి ఓడిపోయింది అంటారు ప్రజల ముందు. ఇలా ఎందుకంటుందంటే సార్, ఇలా బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లు అన్నారు, వెండి కడ్డీలు అన్నారు, బంగారు దర్వాజాలు అన్నారు. మరి ఇలా బంగారు దర్వాజాలు ఎన్ని ఉన్నాయో లెక్క చెప్పాలి బట్టి విక్రమార్క. ఎండి కడ్డీలు ఎన్ని ఉన్నాయో చెప్పాల్సిన అవసరం ఉంది ఇలా బట్టి విక్రమార్క. అదేవిధంగా 100 రూములు కట్టుకుంటూ కేసీఆర్ అని చెప్పేసి భోగాలం ఇస్తాను చెప్పేసి నువ్వు 100 రూములు ఎన్ని ఉన్నాయో చెప్పాలి బట్టి విక్రమార్క. 100 రూములు ఒకవేళ ప్రగతి భవన్లో ఉంటే రేవంత్ రెడ్డి ఒక 50 రూములు ఉంటాయా, మళ్ళీ బట్టి విక్రమార్క 50 రూములు ఉంటాయి. డిప్యూటీ సీఎం ఎందుకు ఉంటలేడు ప్రగతి భవన్లో రేవంత్ రెడ్డికి ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్న సిగ్నేచర్ స్టూడియో ద్వారా, ఎందుకు ప్రజాభవన్ లో మహాత్మా జ్యోతిరావు పూలే భవన్ లో రేవంత్ రెడ్డి ఉండకూడదా? ఉండాలని ఇష్టం లేదా? ఇలా మీ ద్వారా చెప్తా ఉన్నా. ఎందుకు చెప్పిన పేరు సీఎం ఉండని ఇల్లుకు కంచెం తీసేసి, సీఎం ఉంటే కంచె ఉంటుంది, సీఎం ఉండని ఇల్లుకు కంచె తీసేసి మేము కంచె తీసినామని మాట్లాడతాం. ఆ ప్రగతి భవన్లో అజ్జేసి రిచ్చేసి అని చెప్పేసి ప్రగతి భవన్ లెక్క తెలుసామని చెప్తాను నేను. ఇలా నేను మీ టీవీ ద్వారా అడుగుతా ఉన్నా. మీరేమో ఇట్లా అంటున్నారు, కేసీఆర్ గారు అధికారంలో ఉన్న రోజులలో దళితుడిని కనీసం ఆ గేట్ కూడా దాకనిలే, అటువంటి దళితుడిని మేము అందులో ఒక ఇంట్లో కూర్చోబెట్టినామో గౌరవప్రదమైన స్థానం ఇచ్చినాం అని చెప్పి వాళ్ళు మాట. నేనేమంటున్నంటే ఇలా డిప్యూటీ సీఎం చేసింది నువ్వు కాదు, కడియం శ్రీ గారు డిప్యూటీ సీఎం చేసింది ఎవరు? కేసీఆర్ గారే. రాజయ్య గారిని చేసింది ఎవరు? కేసీఆర్ గారే. ఇలా దళితులకు సంబంధించి ఆత్మగౌరవ ఎజెండాను తెలంగాణ ఉద్యమంలో ఎత్తుకున్నది ఎవరు? కేసీఆర్ గారే. ఇవాళ నీకు ఒకవేళ చిత్తశుద్ధి ఉంది మేము చేయలేకపోయినని చెప్పేసి మా మీద అబండాలు వేస్తే, నీకు ఒకవేళ ధైర్యం దమ్ము ఉంటే ఎక్స్పీరియన్స్ ఉన్న బట్టి విక్రమార్కని సీఎం చేసి మాట్లాడు. అదేవిధంగా దామోదర్ నరసింహ ఆల్రెడీ డిప్యూటీ సీఎంగా పనిచేసిండు. నువ్వు మామూలు అనే ముందు నువ్వు ఫస్ట్ చేసి మాట్లాడు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మీకు ఎందుకు మనసు ఒప్పుతలేదంటే? ఇవాళ నేను చెప్తాను కదా, ప్రజల్లో స్థానం సంపాదించుకున్న నాయకుడు అని బయట మాట్లాడుతూ ప్రజల్లో స్థానం సంపాదించుకోవాలి, ప్రజల్లో స్థానం సంపాదించుకోండు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మాణిక్యం ఠాకూర్ను కొనగలిగిండు, 50 కోట్లు ఇవ్వగలిగిండు,
పిసిసి ప్రెసిడెంట్ తీసుకురాగలిగిండు అని నేను అంటలే. హనుమంతరావు అన్న చెప్పాల్సింది చెప్పి మళ్ళీ హనుమంతరావు అంటా ఉన్నాను, నేను అనలేదు సార్, నేను అనలే. కోమరెడ్డి వెంకరెడ్డి గారు అన్నారు, నేను అనలేదు సార్. నేను ఏమంటున్నంటే ఆయన ప్రజల్లో స్థానం సంపాదించుకున్నాడా, పైసలు ఇచ్చి స్థానం సంపాదించుకున్నా అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి. మీ సిగ్నేచర్ చూద్దాం, నేనైతే చెప్పాను. ఇంకో అంశం కూడా చెప్తాను. పొగుడుతున్నారా తిడుతున్నారా? రేవంత్ రెడ్డి గారు అంటే చాలా ప్రేమ ఉంది ప్రజలకు, తెలంగాణ ఉద్యమంలో లేనందుకు. సార్ మీకెట్లా ప్రజల్లో చాలా ప్రేమ ఉంది రేవంత్ రెడ్డి గారికి. ఎందుకే చెప్పనా, తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులపైకి రైఫిల్ ఎక్కుపెట్టినందుకు చాలా ప్రజల్లో ప్రేమ ఉంది. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి 50 లక్షల రూపాయలకు స్టిఫెన్స్ అనే ఎమ్మెల్యేని కొని తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రజల ఎజెండాతో ఏర్పడ్డ నాయకత్వాన్ని పడగొట్టేటువంటి అన్నకు చాలా ప్రజల్లో ప్రేమ ఉంది రేవంత్ రెడ్డి గారికి. ఇవాళ నేను బాధపడతా ఉన్నా సిగ్నేచర్ స్టూడియో ద్వారా. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వచ్చినటువంటి కేసీఆర్ గారినేమో విలన్లుగా చూపెడతా ఉన్నాయి ఇవాళ ఛానళ్ళు కానీ, పత్రికలు కానీ, సమాజం కానీ. తెలంగాణ ఉద్యమం వ్యతిరేకమైనటువంటి తెలంగాణ ఉద్యమ ఎజెండాను, ఆకాంక్షలను, అన్ని అంశాలను వ్యతిరేకంగా మాట్లాడినామని హీరో చూపెడతా ఉంది. కాబట్టి ప్రజలు ఆలోచన చేయాలి. నా ఈ టీవీ ద్వారా చెప్తున్న ఈ మాటల్ని ప్రజలు ఆలోచన చేయాలి. దీని ముందు నేను చిన్న క్లారిటీ చెప్పాను. ఈ రోజు నేను మీకు ఇంటర్వ్యూలు ఎందుకు పిలిచిన, మీరు ప్రజలలో హీరో కాబట్టే కదా పిలిచిన, అంతే కదా? అంతే కదా. మరి కేసీఆర్ గారిని ఎందుకు విలన్ గా చూపిస్తాం? నిజంగా ఆయన చేయాల్సిన పనులన్నీ కూడా పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తే మీడియాలన్నీ కూడా ఎందుకు విలన్ గా చూపిస్తాయి? ఎవరు హీరోలు అయితే వాళ్ళని హీరో చూపిస్తాం. ఇప్పుడు మీరు హీరోనే కదా, అందుకే కదా మిమ్మల్ని ఒక్క అంశంతో కేసీఆర్ హీరో అని చెప్తాను నేను. ఎట్లా? నేను ఇవాళ రీసెంట్గా ఒక పేపర్ చదివిన, 1,00,000 రూపాయలు ఒక ముఖ్యమంత్రి దగ్గర పోతే నిజామాబాద్ నుంచి వస్తే 1,00,000 రూపాయలు పెళ్లికి సాయం చేస్తే ఆ ముఖ్యమంత్రిని కీర్తించిర్రట. ఇవాళ నేను మీ సిగ్నేచర్ స్టూడియో ద్వారా చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సర్కార్ వచ్చిన తర్వాతకి 13 లక్షల మంది ఆడపిల్లల పెళ్లిళ్ళ కోసం 14,000 కోట్లు ఖర్చు పెట్టి 13 లక్షల పేద గిరిజన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసిన నాయకుడిని ఎంత కీర్తించాలంటున్నా. 200 రూపాయల పింఛన్ ఇచ్చినందుకే 2 సార్లు గెలిపించలే రాజశేఖర రెడ్డిని. 2,000 పింఛన్ ఇచ్చిన కేసీఆర్ గారు ఎన్నిసార్లు గెలిపించాలి, ప్రజల గుండెలు ఎంత స్థానం ఇవ్వాలని అడుగుతా ఉన్న ప్రజలు. రైతు బంధు పేరు పెట్టి 72,000 కోట్లను టింగ్ టింగ్ మంటేసిన నాయకుని ఎన్నిసార్లు గెలిపించాలంటున్నా. కేసీఆర్ కిట్ ఇచ్చిన నాయకుని ఎన్నిసార్లు గెలిపించాలంటున్నా. రైతు భరోసా ఇస్తూ రైతు బీమా ఇచ్చిన కేసీఆర్ లాంటి నాయకుని ఎక్కడ పెట్టుకోవాలి, గుండెల్లో పెట్టుకోవాలంటున్నా. నేను ఇవాళ సరే ఎందుకు గెలిపలేదు మీరు చెప్పండి. మరి చెప్తున్నా కదా, నేను ఇవాళ అంటున్నా కదా, అబద్ధాల ముందు అంటున్నా. నిజం అనేది గడప దాటక ముందే అబద్ధం 60 ఊళ్ళు తిరిగి వస్తా అన్నట్టు ఇలా కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి అబద్ధాలు అనేవి చిలువలు పలువలుగా చేసినటువంటి అబద్ధాలు ఇలా ఊరు దాటినవి. ఆ ఊరు దాటిలో మా నిజాలని మేము గడప దాటక ముందే వాళ్ళ అబద్ధాలని ఊరు చుట్టొచ్చి వాళ్ళేదో చేస్తారని చెప్పేసి ఆలోచిస్తూ ఓటేసి రెక్టిఫై చేసుకుంటా ఉన్నాం. 100కు 100% మేము మొత్తం కూడా ఏదో ఆలీబాబా అద్భుత దీపం ఉంది, మేము మొత్తం ఏదో చేయగలిగినాం, మొత్తం మార్చగలిగినాం నేను చెప్పట్లే. ఎక్కువ శాతం కేసీఆర్ నాయకత్వంలో మేము చేయాల్సిన మార్పులు చేయగలిగినాం. కానీ ఇంకా ప్రజలకు ఇంకే కావాలనుకున్నారు. ఇంకో ఇప్పుడు ఉపేందర్ ఉన్న నా ద్వారా ఇంటర్వ్యూ అడుగుతా ఉన్నావు, నువ్వు రాబట్టాల్సిన అంశాన్ని నువ్వు అడుగుతా ఉన్నావు, నేను చెప్పాల్సిన అంశాన్ని నేను చెప్తా ఉన్నా. అదే క్రమంలో ప్రజలు కూడా కేసీఆర్ నుంచి కొత్త కోరుకున్నారు, ఇంకేందో కొత్త కావాలనుకున్నారు. అది లవ్వా ఏంటిది అనేది ఇంకా తెలవలే. అవసరాలా, లేకపోతే పథకాల, లేకపోతే గతంలో ఉన్న కేసీఆర్ లాంటి ప్రేమను కోరుకున్నారా, ఉద్యమంలో కేసీఆర్ గారు ఎట్లయితున్నారో గట్ల కావాలనుకున్నారా అనే అంశాలను ఇలా బేరేజ్ వేసుకుంటాం, విశ్లేషణ చేసుకుంటాం. అన్న మీరు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ అబద్ధాన్ని ప్రచారం చేస్తుందని అనుకుంది ఒక నిమిషం. ఆ కాంగ్రెస్ పార్టీ అబద్ధాన్ని ప్రచారం చేస్తే ఆ అబద్ధాన్ని తట్టుకొని బాలరాజ్ యాదవ్ అనే వ్యక్తి నిజంగా బయటికి వచ్చి ఎంపీగా గెలుస్తాడని ఎందుకు పగటి కలలు అంటున్నట్టే? కలెందుకు అవుతుంది? పగటి కలెందుకు అవుతుంది? నిజం చేసుకుంటారా? 100% నిజం అవుతుంది. అవుతుందా? 100%. ఎట్లా ఎందుకు అవుతుందంటే దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ అనేవాడు ఇవాళ రాలేదు రాజకీయాల్లోకి. 99 నుంచి రాజకీయాల్లో నేను, అంటే 24 సంవత్సరాలు. నా కాడ వ్యాపారాలు నేను రాజకీయాలు నిలబడతలే, లేకపోతే మా అమ్మా నాన్నలు రాజకీయ నాయకులని నేను నిలబడతలే. లేవు. ఒక విద్యార్థి నాయకుడిగా ఇవాళ ప్రజలను నమ్ముకొని రాజకీయాలు చేసే క్రమంలో ఒక భువనగిరి పార్లమెంట్ అవకాశం ఉంది. 100కు 100% దూదిమెట్ల బాలరాజ్ అభ్యర్థి అయితే అక్కడ డెఫినెట్ గా ఆ కాన్స్టెన్సీలో మార్పు తథ్యం అంటున్నాను నేను. ఎందుకంటున్నంటే 2019లో ఆ ఎలక్షన్స్ చూడండి, పార్లమెంట్ ఎలక్షన్స్, 2024 ఎలక్షన్లు కూడా రేపు చూడండి. ఎందుకంటున్నంటే ప్రజల యొక్క ఆలోచన విధానం ఒక తీరుగా ఉంది. ఏముందంటే కొంత ప్రజల కోసం పనిచేసేవాడు కావాలని, అదేవిధంగా పేదరికం నుంచి వచ్చిన వాడు కావాలని, అదేవిధంగా ప్రజా సమస్యలు తెలిసిన వాడు కావాలని, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో మమేకమైన వాడు కావాలని, ఒక యంగ్ లీడర్ కావాలని, ఒక చదువుకున్నవాడు కావాలని ప్రజల ఆలోచన ఉంది. లేకపోతే ఆ పంజాబ్లో గెలవదు, లేకపోతే ఢిల్లీలోకి గెలవదు. కాబట్టి అలా ప్రజల ఆలోచన విధానం ఏమో ప్రజల కోసం పనిచేసేవాడు కావాలని ఉంది.
పార్టీల ఆలోచన విధానం ఏమో పైసలు ఎక్కువ పెట్టడం గురించి ఆలోచన ఉంది. ఈ రెండు అంశాల మధ్యనే ఇలా సంఘర్షణ జరుగుతూ ఉంది. ఆ సంఘర్షణ ఏదైతే ఉందో ప్రజల వైపు నిలబడ్డ వాళ్ళ వైపు వస్తున్న స్పందన ఏదైతే ఉందో ఆ స్పందన చూసి నేను పార్లమెంట్ సీట్ అడుగుతా ఉన్నాను. నేను ఇవాళ యువతలో ఇవాళ అన్ని చోట్లలో చూడండి మీరు, దూదిమెట్ట బాలయ్య యాదవ్ ఏదన్నా అంతకుముందు ఎంపీ అయినోడు కాదు, ఎమ్మెల్యే అయినోడు కాదు, ఓన్లీ మాజీ కార్పొరేషన్ చైర్మన్ నీ ముందు మాట్లాడుతూ ఉన్నా. ఇవాళ దూదిమెట్ట బాలయ్య యాదవ్ లేకపోతే రాజకీయ ఫ్యామిలీ నుంచి రాలే, మా తాత ముత్తాతలు లేదా మా తండ్రి మంత్రి కాదు, లేకపోతే మా అమ్మ నాన్నలు ఇంకా అంతకంటే ఎక్కువ పైసలు వాళ్ళు కాదు, ఓన్లీ నిరుద్యోగ ఒక నిరక్షరాస్యత. నా ప్రశ్న కూడా 2011 నుంచి 2014 వరకు కేవలం ఒక విద్యార్థి ఉద్యమ నాయకుడిగా ఉన్న దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ గారు ఇవాళ 2024లో ఎంపీ టికెట్ అడిగే స్థాయికి వచ్చిండు అని అంటే ఎన్ని లక్షల కోట్లు ఎన్ని వందల కోట్లు సంపాదించుంటాడు మీరు చెప్పండి. మీరేమో పైసల ధైర్యంతో అడుగుతున్నాను మీరు అనుకుంటా ఉన్నారు, నేను ప్రజల ధైర్యంతో పార్లమెంట్ పోవాలని నేను అనుకుంటా ఉన్నా. ప్రజల ధైర్యం మీ ఎమ్మటి ప్రజలు ఉన్నారా? 100% ప్రజలు లేదో దూదిమెట్ట బాల గిరిదానికి వస్తాడా? ప్రజలు నా వెనకాల యువత లేదే, నా వెనకాల సపోర్ట్ లేకుండా గిరిదానికి వస్తాడా? మీరేమనుకుంటారంటే అరే పైసలు గట్టుకున్నట్టుంది కాబట్టి పార్లమెంట్ అడుగుతున్నారు. నేనేమంటున్నానంటే మీ టీవీ ద్వారా ప్రజలు నా వెనకాల ఉన్నారు, ప్రజల కోసం పనిచేసే గుణం నా దగ్గర ఉంది, ప్రజల్ని ప్రేమించే గుణం నా దగ్గర ఉంది కాబట్టి పార్లమెంట్ పోగలుగుతాను నేను అనుకుంటా ఉన్నా. ప్రేమిస్తే సరిపోతుందా? డబ్బు కూడా ఖర్చు పెట్టాలి. 100% ప్రజల ప్రేమ ముందు పార్లమెంటుకు పోవడానికి సుట్ కేసులు అవసరం లేదు, పైసలు అవసరం లేదని నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఒకవేళ పైసలే రాజకీయాలను శాసిస్తాం అనుకుంటే, పైసలే ఈ దేశంలో ప్రధానమంత్రిని తయారు చేస్తాం అనుకుంటే, పైసలే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని తయారు చేస్తాం అనుకుంటే ఇవాళ దేశంలో ప్రధానమంత్రి మోదీ గాడు అంటున్నా నేను, అంబానీ అవుతాడు, అదాని అవుతాడు. పైసలే రాష్ట్రంలో రాజకీయాలు శాసిస్తాయి అనుకుంటే మయోం రామేశ్వరరావు అవుతాడు ముఖ్యమంత్రి, కేసీఆర్ గాడు అంటున్నా నేను. కాబట్టి పైసలు నమ్ముకొని దూదిమెట్ట బాలయ్య యాదవ్ రాజకీయాలు చేయట్లేడు, పార్లమెంటు పోవాలనుకుంటలేడు. ప్రజలను నమ్ముకునే దూదిమెట్ట బాలయ్య యాదవ్ ప్రజాగలమై పార్లమెంటులో పయనిస్తానే నినాదాన్ని మీ టీవీ ద్వారా ఇస్తా ఉన్నా. బాలరాజ్ యాదవ్ గారి దగ్గర పైసలు లేవా? దూదిమెట్ట బాలరాజ్ యాదవ్ అనేవాడు పైసలు నమ్ముకొని రాజకీయాలు చేస్తానని చెప్తాను కదా. పైసలు ఉన్నాయా లేవా? దూదిమెట్ట బాలరాజ్ యాదవ్ మళ్ళీ చెప్తా ఉన్నా, పైసలతో రాజకీయాలకు రాలేడు. చాలా తెలివిగా సమానం చెప్తున్నారు అన్న. మీ దగ్గర 100 కోట్లు పైసలు ఉన్నాయా లేవా చెప్పన్నా. రేపు ఇప్పుడే టీవీ పట్టుకొని రా, నా ఇంటికి రా, నా జీవితం ఏందో తెలుస్తుంది, నా జీవన విధానం ఏందో తెలుస్తుంది, నాకున్న ఆస్తిపాస్తులు ఏందో తెలుస్తుంది, నా పిల్లలు ఏంది, నా భార్య ఏందో తెలుస్తుంది, నేను వచ్చిన నేపథ్యం కూడా తెలుస్తుంది నీకు. కాబట్టి నేనేమంటున్నంటే ఈ రెండు అంశాలని ఇలా యువత ఆలోచిస్తూ ఉంది. ఇవాళ సమాజంలో యువకులకి కానీ రాజకీయాలంటే ఒక చెడుగా చూపిస్తూ ఇవాళ ఉదయం నుంచి పడుకునే వరకు ప్రతి అంశం రాజకీయాలతో సంబంధం ఉంటుంది. ఇవాళ మున్సిపాలిటీలో ఉన్నాను అనుకోండి, కరెంట్ రావట్లేదు, ఎవరు ఫోన్ చేస్తారు? ఆ కౌన్సిలర్కి ఫోన్ చేస్తాడు, అన్నా కరెంట్ రావట్లేదు మా కాలనీ అంటాడు, అన్నా వాటర్ రావట్లేదు అన్నా మాకు ఇంటర్ చేస్తాడు. అదే ఊర్లోనైతే గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్కి ఫోన్ చేస్తాడు, సర్పంచ్కి ఫోన్ చేస్తాడు, అన్న మా ఇంట్లో వాటర్ రావట్లేదు, మా ఇంట్లో కరెంట్ రావట్లేదు, మా ఇంట్లో ఇబ్బంది ఉందని చెప్పేసి, అన్న మీ హాస్పిటల్ పోయినా డాక్టర్ మంచి చూస్తలేడని చెప్తారు. కానీ నిత్యం జీవన విధానంతో సంబంధం ఉన్న రాజకీయాల్ని కాస్ట్లీగా మార్చి పైసలుంటేనే రాజకీయాలు చేయొచ్చని, పైసలతోటే రాజకీయాలు నడుస్తాయని చెప్పేసి, పైసలుంటేనే ఏదైనా చేయొచ్చు అనేటువంటి ఒక విధానాన్ని ప్రజల ముందు తీసుకొచ్చి ప్రజల పట్ల ప్రేమ ఉన్నోడిని వెనకబెడుతున్నారు, పైసల పట్ల ప్రేమ ఉన్నాడు రాజకీయాలు ముందుకు వస్తూ ఉన్నాడు. కాబట్టి అలా తెలంగాణ ఉద్యమంలో ఏ పైసలు నేను కొట్లాడినాం మేము, ఏ పైసలు నేను జైల్లో ఉన్నాం మేము, ఏ పైసలు మాకు ముందున్నాయని చెప్పేసి 152 కేసులు ఉన్నాయి. ఉద్యమంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు కదా. 100% ఉంటాయి. ఉద్యమంలో మీద ప్రజా జీవితం అంటేనే ఒక ఉద్యమం అంటున్నా నేను. ప్రజా జీవితం అంటే రాజకీయ జీవితం అంటే ఒక ఉద్యమం అంటున్నా నేను. ఉద్యమంలో మీ దగ్గర ఫార్చునర్ కార్ ఉందా? ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి ఫార్చునర్ లో వచ్చారు, ఇంటికాడ ఇన్నోవా పెట్టుకున్నారు, ఇంత ఉద్యమంలో ఉండేనా మీకు ఇవన్నీ? నేనేమంటున్నంటే ఒక మనిషి జీవితం ఒక దగ్గర స్టార్ట్ అయ్యి ఒక దగ్గరికి ప్రయాణించే క్రమంలో వచ్చే వాటివన్నీ ఏ విధంగా వస్తున్నాయో గమనించు, ఎలా వస్తున్నాయో గమనించు, ఏ విధంగా ప్రయత్నిస్తే వస్తున్నాయో ఆలోచన చేయాలి. 1996-97 10th అయిపోతే 97 నుంచి 99 వరకు నేను సైకిల్ మీద పోయినా, అట్లా సైకిల్. తర్వాత నా జీవితం స్ప్లెండర్తో మొదలైంది, తర్వాత పల్సర్తో మొదలైంది, తర్వాత పల్సర్ తర్వాత ఫార్చునర్, తర్వాత ఇన్నోవా మొదలైంది, ఇండికా మొదలైంది, ఇండికా తర్వాత ఇన్నోవా మొదలైంది, ఇన్నోవా తర్వాత ఫార్చునర్ వచ్చింది. ఎదవకూడదా? ముందుకు పోకూడదా? చదవకూడదా? సమాజంలో అభివృద్ధి చెందకూడదా? నేను ఏమంటానంటే ఈ అంశాలు ఏదైతే ప్రజల పట్ల ప్రేమ ఉన్న వాళ్ళని ఇంకా ముందుకు పోవాలని ఆలోచన చేయాలి. ప్రజా జీవితంలో ప్రజల ఆకాంక్షల కోసం, ప్రజల యొక్క ఆలోచనల కోసం పనిచేస్తున్న నాయకుని పట్ల
మీలాంటి వాళ్ళు ఈ సమాజం కోసం పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు కావచ్చు, సమాజం కోసం పనిచేస్తున్న మీడియా సంస్థలు ఇంకా ముందుకు పంపాలి తప్ప అది ఉంది ఇది ఉంది ఏది ఉండకూడదు ఉండకూడదా? దూదిమేట బాలయ్య పార్టీలో తిరగకూడదా? దూదిమేట బాలయ్య ఎన్నో కొనుక్కూడదా? దూదిమేట బాలయ్య అభివృద్ధి చెందకూడదా? బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన నాయకుడు ఎదగలుగుతాన్ని ఓళ్ళు చెప్పారు నీకు అంటారా? నేను కాకపోతే గతంలో లేనివి ఇప్పుడు ఎట్లా వచ్చినాయి అంటూ ఇంత తక్కువ సమయంలో అంటున్నా. 100% వస్తాయి, భవిష్యత్తులో ఇంకా వస్తాయి. భవిష్యత్తులో దూదిమేట బాలయ్య యాదవ్ అనేవాడు రాష్ట్ర రాజకీయాల్లో 30 సంవత్సరాలు ఉండాలనుకున్న మీ టీవీ ద్వారా చెప్తాను నేను. ఉత్తగొచ్చిపోలే ఇలా దూదిమేట బాలయ్య యాదవ్ అనేవాడు ఈ రాష్ట్ర ఆవిర్భావం కోసం 50 రోజులు ఉన్నప్పుడు అడగలేవు. ఎందుకో అన్న నువ్వు ఎందుకున్నావు జైలు అని అడగలేవు. అన్న నీ మీద 152 కేసులు అని అడగలేవు. 2013 సెప్టెంబర్ 7వ తారీఖు రోజున ఏపీ ఎన్జిఓలు సభ పెడితే చచ్చిపోతున్నటువంటి దూదిమేట బాలయ్య యాదవ్ ఇలా తెలంగాణ హిస్టరీలో క్వశ్చన్ అయినప్పుడు అడగలేవు. ఎందుకు ఆ రోజు అడగవా? నువ్వు ఉన్నావన్నా ఉద్యమంలో, నువ్వు కొట్లాడినావన్నా ఎందుకు అంటలేవు అంటారు. నువ్వు నువ్వు అన్నావు కదా పార్లమెంటుకు పోటీ చేయాలంటే పైసలు ఉన్నాయని మాట్లాడుతున్నావు. నువ్వు దూదిమేట బాలయ్య యాదవ్కు ఇంతకంటే ఇంకే అర్హతలు కావాలి? తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైనటువంటి ఎజెండాకి ఇంకేం కావాలంటారు? నేను తెలంగాణ దూదిమేట బాలయ్య యాదవ్ భువనగిరి పార్లమెంటు సభ్యుడు కావాలంటే పైసలు కాదు కావాల్సింది, నా మీద ఉన్న కేసులు చూడు, నేను గడిపిన జైలు జీవితం చూడు, నేను చదువుకున్న చదువు చూడు, నేను చేసుకున్న మ్యారేజ్ చూడు. సమాజంలో ఏం పోవాలని కొలగంటున్నాను నేను. సమాజంలో కులాలు అంతరాలు ఉండాలని చెప్పేసి, కులాలు అంతరాలు ఉండాలని ఈ సమాజం అంటా ఉంటే కులాలు అంతరాలు తొలగిపోవాలని చెప్పేసి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకొని ఇవాళ అమ్మాయి డాక్టరేట్, నేను డాక్టరేట్. మీ పెళ్లిలో కూడా మంచి మెసేజ్ ఇచ్చారు సమాజానికి అన్న. 100% చదువులో మెసేజ్ ఉంది, పెళ్లిలో మెసేజ్ ఉంది, ఉద్యమంలో మెసేజ్ ఉంది. రేపు నేను అడుగుపట్టబోయే భువనగిరి పార్లమెంట్కి ఎందుకు పోతున్నా కూడా మెసేజ్ ఉందని అంటా ఉన్నా. పార్లమెంట్ గెలవబోతున్నారు 100% దూదిమేట బాలరాజ్ యాదవ్ అనేవాడు ఒక ఉప్పెనలాగా వస్తున్నాడు రాష్ట్ర రాజకీయాల్లో. అంత ఈజీగా ఏం లేవు. అవకాశం అనేది ఒకసారి రావచ్చు, ఒకసారి రాకపోవచ్చు. కానీ నాకు ఆస్పిరేషన్ ఉంది. అవును, అంటే ఇందాక నేను ఏమడిగినా అంటే కేవలం ఒక సామాన్యులు మాలాంటి వాళ్ళు ఒక సర్పంచ్గా పోటీ చేయాలంటేనే లక్షల రూపాయలు మనం ఖర్చు పెట్టాల్సిన సందర్భాల్లో ఎంపీ అంటే పెద్ద స్థాయి కదా, 100 కోట్లు ఖర్చు పెట్టితే కానీ కాని పనులు దాన్ని మీరు ఎట్లా అధిగమిస్తారని చెప్తున్నాను. నేనేమంటున్నంటే పైసలు అనేవి రాజకీయాలను శాసించవు. ఎందుకంటున్నంటే ఇవాళ మీరు చూడండి, ముఖ్య నాయకుల అఫిడవిట్లు చూడండి. మీరు ముఖ్య నాయకుల అఫిడవిట్, రాహుల్ గాంధీ అఫిడవిట్ చూడండి, ఆయన ఆస్తి ఎంత చూపెడితే 15 కోట్లు. మోడీ ఆస్తి చూడండి 2,50,00,000. అఫిడవిట్ లో చూడండి మీరు. అంటే సార్ ఇలా అఫిడవిట్ చూపెట్టిందే వాస్తవం. ఇవాళ డికే శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న కర్ణాటక డికే శివకుమార్ యొక్క అఫిడవిట్ యొక్క ఆస్తుల సంఖ్య 1,413 కోట్లు. సిద్ధిరామయ్య ఆస్తులు అఫిడవిట్ చూడండి 50 కోట్లు. 50 కోట్లు ఆయన ముఖ్యమంత్రి అయింది తప్ప 1,413 కోట్లు ముఖ్యమంత్రి కాలే. అంటే ఒక స్థాయి వరకే పైసలు పనిచేస్తాయి, తర్వాత పైసలు మనం ముందు తీసుకుపోవు. మన క్యారెక్టర్, మన క్యాలిబర్, మనం ఆలోచించిన విధానం, మనం ప్రజల కోసం పనిచేసే విధానమే మనం ముందు తీసుకుపోతుంది తప్ప పైసలు అనేవి ఎక్కువ కాలం మనిషిని ఎక్కువ ముందు తీసుకుపోలేవు. ఇవాళ నీవు కూడా చెప్తా ఉన్నా, నేను సిగ్నేచర్ స్టూడియోలో యాంకర్గా పనిచేస్తున్న ఉపేందర్ కొంతకాలం వరకు ఈ స్టూడియో కానీ నీ కొన్ని పనిచేస్తా, తర్వాత నీ కాలిబర్ ఏంటి, నీ ఆలోచన విధానం ఏంటి, నువ్వు ఎంత స్థిరత్వం ఉంటావు, ఎట్లా పని చేయగలుగుతావు, ఎట్లా నువ్వు ఒక స్థాయి మీద నిలబడగలుగుతావు అనే దాన్ని ముందు తీసుకుపోగలుగుతావు. అంతే తప్ప ఇవాళ ఏదో కొత్తగా పైసలే శాసిస్తాయి, పైసలు ఉంటే రాజకీయాలు చేయగలుగుతాం అనేటువంటి ఈ యొక్క వాదన ఏదైతే ఉందో మీ సిగ్నేచర్ స్టూడియో ద్వారా యువతకు చెప్తా ఉన్నా. ఇవాళ యువకులు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకు రావాలి యువకులు చెప్పనా? యువకులకు ఆశ ఉండదు, అత్యాశ ఉండదు. ఎందుకంటే యువకులకు సమాజం పనిచేయాలని ఆలోచన ఉంటుంది. ఎందుకంటే 35-40 ఏళ్ళ పిల్లవాడు రాజకీయాలకు వస్తే సంపాదించాలని ఉండదు. ఆయనకి భార్య కూడా అప్పుడు పిల్లలు ఉండరు కాబట్టి భార్య కూడా చెప్పదు, అరే ఏమన్నా సమాజం కోసం పనిచేయమని చెప్తుంది భార్య కూడా. 50 ఏళ్ళు ఆయన రాజకీయాలకు వచ్చిన అనుకోని ఏం చేస్తుంది భార్య అంటే, ఏదా పిల్లలు పెద్దగా రాడాడి పెళ్లికి ఎగుతురు ఏమైనా సంపాదించుకుని ఎట్నాయా అంటది. సంపాదన మీద వయసులున్న పిల్లవానికి సంపాదన మీద ఉండదు. వయసులో ఉన్న వాళ్ళు రాజకీయాల్లో ఉంటే సంపాదన మీద ఉండదు, సమాజం మీద ఆలోచన ఉంటుంది. వయసులో ఉన్న వాళ్ళు రాజకీయాల్లో ఉంటే సంపాదన మీద ఉండదు, సమాజం మీద ఉంటుంది ఆలోచన. వయసు మళ్ళిన వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే సంపాదన మీద ఉంటుంది, సమాజం మీద ఉండదు. సరే, ఒకవేళ మీరు పార్లమెంటు భువనగిరి నుంచి పోటీ చేస్తే కాంగ్రెస్ని కాదని చెప్పి పార్లమెంటు మీ స్థానిక ప్రజలు మీకెందుకు ఓటేయాలంటే ఏం చెప్తారన్న? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు తేల్చిందాక నేను చెప్తా నాకు ఎందుకు వేయాలి ఓటు అనేది. కాంగ్రెస్ పార్టీకి అయితే ఉంటారు కదా, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వేయకూడదో చెప్తా. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి ఎవరు తేల్చిన తర్వాత నేను చెప్తా నాకు ఎందుకు ఓటు వేయాలి. పార్టీకి ఎందుకు వేయద్దు? 100% వేయొద్దు. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన పార్టీ, తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన పార్టీ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి నాంది పలికిన పార్టీ గులాబీ జెండా పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వం. ఇవాళ ప్రజల ముందు అసెంబ్లీ ఎలక్షన్లు ఓడిపోవచ్చు, కానీ బలం, గలం, దళం
బీఆర్ఎస్ గలం పార్లమెంట్లో ఉంటేనే ఇలా మరి ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను మీ టీవీ ద్వారా. ఎందుకంటే 4754 క్వశ్చన్లు 2 పార్లమెంట్లలో మేము అడిగిన క్వశ్చన్లు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని అడిగింది, బీజేపీ ఎన్ని అడిగింది? బీజేపీ 190 క్వశ్చన్లు అడిగింది. 4754 క్వశ్చన్లు బీఆర్ఎస్ పార్టీ అడిగితే 1200 పైచిలకు కాంగ్రెస్ పార్టీ అడిగితే 190 క్వశ్చన్లు బీజేపీ అడిగింది. క్వశ్చన్లు అంటే ఏంటివి? తెలంగాణ సంబంధించిన అంశాలు, తెలంగాణకి ఏం కావాలి, తెలంగాణకి ఏమి ఇస్తే కేంద్రం నుంచి తెలంగాణ డెవలప్ అవుతుందనే ఆలోచన విధానం ఎవరికి ఉంది? ఇలా పార్లమెంట్లో గలం బలం ధలం గులాబీ జెండా కావాలని అడుగుతున్నందుకు సాక్ష్యం చెప్పిన కదా నీకు నేను. కాబట్టి రేపు ఇలా గులాబీ జెండా అనేదే ఈ తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి, తెలంగాణ ఆకాంక్షలకి, తెలంగాణ ఎజెండాకి గులాబీ జెండానే శిరోధార్యం అని చెప్తా ఉన్నాం మీ సిగ్నేచర్ స్టూడియో ద్వారా. కాబట్టి ఆ గులాబీ జెండాను గుండెలు అత్తుకోండి, కేసీఆర్ నాయకత్వాన్ని శిఖరవంతులు నిలబెట్టండి. మళ్ళా తెలంగాణ ఆత్మగౌరవం ఎవరెస్ట్ శిఖరం అంతా ఎదుగుతుంది అని చెప్తాను నేను. ఇలా ఎందుకు కేసీఆర్ గారి నాయకత్వాన్ని వదులుకోవాలి మనం? ఎందుకు గులాబీ జెండాను నీడలో మనం ఉండకూడదు? వదులుకున్నారు కదా ఇవాళ, వదులుకున్నారు కాబట్టి ప్రజలకు మీ టీవీ ద్వారా చెప్తా ఉన్నా. ఎందుకు మళ్ళీ గుండెలకు ఎందుకు అత్తుకోవాలో చెప్తా ఉన్నా నేను. ఎస్, మీరు కొన్ని మా నుంచి ఆశించారు, కొన్ని మా నుంచి ఆశించిన మాట వాస్తవం. మీరు తెలంగాణ ఉద్యమంలో ఏదైతే ఫ్లేవర్ తెలంగాణ ప్రజలకు గులాబీ జెండాకు ఏదైతే ఫ్లేవర్, లవ్ ఫ్లేవర్ ఉందో ఆ లవ్ ఫ్లేవర్లో కొంత తగ్గింది కాబట్టి ఒక్కసారి స్పీడ్ బ్రేకర్ ఇద్దాము అనే ఆలోచన చేయొచ్చు ప్రజలు. కాబట్టి ఆ లవ్ ఫ్లేవర్ తగ్గిందనే ఆలోచన, లేకపోతే తెలంగాణ ఉద్యమకారులను మనం పట్టించుకోలేమనే ఆలోచన, కార్యకర్తలకు సంబంధించి ప్రజలకు అదేవిధంగా ప్రభుత్వానికి మధ్యన ఏదన్నా డిస్టర్బెన్స్ వచ్చిందా, ఇవన్నీ అంశాలను బేరేజ్ వేసుకుంటున్నాం ఉపేందర్. 100% ఇవాళ చాలామంది చిలక పలుకులు పలకవచ్చు, చాలామంది అబద్ధాలు చెప్పవచ్చు. కాదండి, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాతకి ఏ రంగంలో కేసీఆర్ గారు స్పృశించలే, ఏ రంగాన్ని ఇలా డెవలప్ చేయలే. ఇలా తెలంగాణ యాస భాష, తెలంగాణ రాకముందు ఎట్లుండే, తెలంగాణ భాష, తెలంగాణ ఆశ సినిమాలలో విలన్లుగా ఉండేది కదా. అంబరీష్ పురి, తంకెళ్ళ భరణి ఏం వాడేదండి? రామరెడ్డి లాంటి వాళ్ళు ఏమరా బిడ్డ నకరాలు చేస్తున్నావా, కిరికిరి చేస్తున్నావా, స్పాట్ పెడుతున్నావా అనేది. ఇలా తెలంగాణ భాష తెలంగాణ సినిమాలలో హీరో అయింది. సినిమాలలో పెద్ద పెద్ద సినిమాలు మాట్లాడుతారు. ఇదైతే వాస్తవం ఇందులో అయితే నేను 100% కదా. అదే విధంగా తెలంగాణ తలసరి ఆదాయంలో పరిస్థితి ఏంటి? ఇలా తెలంగాణ స్థూల జాతీయ ఉత్పత్తిలో రాష్ట్ర బడ్జెట్ లో ఏంది పరిస్థితి? తెలంగాణలో విద్యుత్ వినియోగంలో పరిస్థితి ఏంటి? తెలంగాణ అనేక అంశాలు అభివృద్ధి చెందింది. కానీ కేసీఆర్ గారి నాయకత్వం అంటే గిట్టని వాళ్ళు నాడు ఉన్నారు, నేడు ఉన్నారు. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కూడా మేము చేస్తున్నటువంటి ఉస్మాన్ సిటీ వేదిక మీదనే ఉండేవాళ్ళు. ఇవాళ నేనేమంటున్నంటే తెలంగాణ ఉద్యమ ద్రోహి పంచన చేరి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి చిలకపల్లి పలుకుతున్న నాయకులు మీ టీవీ ద్వారా చెప్తా ఉన్నా. తెలంగాణ ఉద్యమ ద్రోహిని పంచన తెలంగాణ డెవలప్ అవుతుందా? తెలంగాణ ఆత్మగౌరవం నిలబడుతుందా? తెలంగాణ ఆలోచన మిళితం అవుతుందా అంటున్నా నేను. ఇలా తెలంగాణ ఎజెండా నిలబడుతుందా అంటున్నా. అదే అడుగుతున్నా నేను మీ టీవీ ద్వారా. నేను అడుగుతా ఉన్నా, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ ఎజెండాను, తెలంగాణ ఆకాంక్షలను గౌరవించే బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్ అంటున్నా. ఆ కేసీఆర్ ని పక్కన పెట్టి తెలంగాణ ఉద్యమం ద్రోహం చేసిన వాళ్ళని పట్టుకొని తెలంగాణ ఎజెండా నిలబడదని చెప్పేసి మాట్లాడుతున్న నాయకులకు మీ టీవీ ద్వారా చెప్తా ఉన్నా నేను. కాబట్టి అదొక అంశం, ఇదొక అంశం. ఈ 2 అంశాలని ముందుకు బేరేజ్ వేసుకుంటూ కేసీఆర్ గారు వచ్చిన తర్వాతకి తెలంగాణ సంస్కృతి ఎట్లా పెంపొందించబడ్డది? ఇలా బతుకమ్మ, బోనాలు మన సాంప్రదాయాలు. అదేవిధంగా తెలంగాణలో బతుకమ్మ సీరలకు సంబంధించి ఇలా చేనేత కార్మికులకు మనం ఆదుకున్న విధానమే కావచ్చు, రైతాంగానికి సంబంధించి ఆదుకున్న విధానమే కావచ్చు. ఇలా కరెంటు ఆ రోజు వస్తే వార్త, కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ పోతే కరెంటు పోతే వార్త. కానీ ఇలా కాంగ్రెస్ వచ్చింది, మార్పు వచ్చింది, కరెంటు పోయిందని చెప్పేసి ఊళ్ళల్లో మీమ్స్ నడుస్తూ ఉన్నాయి. నేను ఎలా అంటున్నట్టు ఎక్కడ కరెంటు పోయింది అనుకో, ఇక కాంగ్రెస్ వచ్చింది కదా అంటారు. ఇలా తులం బంగారం కోసం మహిళలు ఎదురు చూస్తూ ఉన్నారు, 4000 పింఛన్ కోసం ముసలయ్యలు ఎదురు చూస్తూ ఉన్నారు, రైతు భరోసా కోసం రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ అయ్యో మా జీవితాల్లో ఉచిత బస్సు ప్రయాణం పెట్టిండు సంతోషం, కానీ ఉచిత బస్సు ప్రయాణం పేరుతోటి మహిళలకు అవకాశాలు ఇస్తూ ఇలా బస్సులలో చూస్తున్న గలాటను చూసి మార్పు వచ్చింది. అదేవిధంగా ఆటో కార్మికులు రోడ్డు పడ్డ మార్పు వచ్చింది. అనేక ఒక్కటారో నా చెప్పను నేను. కాంగ్రెస్ వచ్చింది, కన్వర్టర్లు ఇన్వర్టర్లు వస్తున్నాయి. కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పోయింది. కాంగ్రెస్ వచ్చింది, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా వాళ్ళు. కనీసం ఒక 10 నెలలు కూడా కాలేదు, అప్పుడే ఇంత విరోచితంగా పోరాడుతున్నారు. ఎందుకు వాళ్ళ మీద? వాళ్ళు చేస్తారా లేదా అనేది కనీసం వాళ్ళు ఇచ్చిన 100 రోజుల సమయంలో మనం చూడాలి కదా. ఉపేందర్, నేనేమంటున్నంటే
బీఆర్ఎస్ పార్టీ అడుగుతలు ఇవన్నీ. ఓకే, మీరు ఏమనుకుంటారంటే దూదిమెట బాలయ్య యాదవ్ బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి కాబట్టి, కేసీఆర్ సైనికుడు కాబట్టి కేసీఆర్ ఈయన బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతూ అనుకుంటున్నావు. నేను మాట్లాడిన మాటలన్నీ తెలంగాణ గ్రామాలలో, తెలంగాణ పల్లెలలో, తెలంగాణ గల్లీలలో వస్తున్న మాటలు చెప్తాను మీకు. నేను మీ తీరుదారు చెప్పే మాటలన్నీ నా మాటలు కాబట్టి ఆ రకంగా అనుకుంటే పార్లమెంట్ లో కాంగ్రెస్ ని తిరస్కరించాలి కదా. 100% తిరస్కరిస్తారు కాబట్టి దూదిమెట బాలయ్య గెలుస్తాడు అనేది. అట్లా వస్తుందా? 100% కదా అంటారు. నేను ఇలా 100% నేనేం చెప్తున్నానంటే దూదిమెట్ల బాలరాజు గారు ఎంపీగా గెలుస్తారా అది చెప్పండి. దూదిమెట్ల బాలరాజు యాదవ్ 100% గెలుస్తాడని ఎందుకంటున్నంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని అమలు చేయకపోవడము. రెండో అంశం నేనేమంటే మమ్మల్ని విమర్శ చేస్తా ఉన్నారు మీలాంటి సీనియర్ జర్నలిస్టులు కావచ్చు, కొంత జర్నలిస్టులు మిత్రులు సోషల్ మీడియాలో చెప్తా ఉన్నారు, మీరు 9.5 ఏళ్ళు 10 ఏళ్ళు చేశారు కదా, పట్టుమని 50 రోజులు కాలే మీరు ఎట్టాడుతారని నేను అడుగుతా ఉన్నారు. నేనేమంటున్నంటే అనేక హామీలు ఇచ్చారు, 420 హామీలు ఇచ్చారు. 420 హామీల గురించి మేము మాట్లాడతలే. సోనియా గాంధీ అంటే ఇప్పుడు ఒక లీడర్ ఉంటాడు, మాకు కేసీఆర్ గారు మా అధినేత, ఒక్కొక్క పార్టీకి ఒక అధినేత ఉంటాడు, ఆ నాయకుడిని వాళ్ళు ఇష్టపడతారు. ఇలా సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు. కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలైన సోనియా గాంధీ జన్మదినం రోజు ఏం చెప్పారు వీళ్ళు? 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. అంటే సోనియా గాంధీ జన్మదినం రోజు ఇచ్చిన హామీకే దిక్కులేదు. అభిమాన నాయకురాలైన సోనియా గాంధీ జన్మదినాన్ని రోజు ఇచ్చిన 2 లక్షల రుణమాఫీకి దిక్కులేదు. డిసెంబర్ 9 అనుకుంటా. డిసెంబర్ 9 అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంకోటి నడుస్తా ఉంది. అంటే మేము డిసెంబర్ 9 అన్నాం కానీ 2023 అన్నావా, 2024, 2025 అన్నామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సంవత్సరం చెప్పలేదు అంటే సంవత్సరం చెప్పలేదు, మేము డిసెంబర్ 9 అన్నాం కానీ అంటున్నారు. ఇలా నేనేమంటున్నానంటే డిసెంబర్ 9, 2023 ఆయన మీరు డిసెంబర్ 3లో అధికారంలోకి వచ్చారు కాబట్టి సోనియా గాంధీ జన్మదినం ఎప్పుడు వస్తుంది? డిసెంబర్ 9, 2023లో వస్తుంది. కాబట్టి సోనియా గాంధీ జన్మదినం రోజు హామీ ఇచ్చినటువంటి మీ అభిమాన నాయకురాలికి జన్మదినం రోజు ఇచ్చిన హామీకే దిక్కు లేదు అంటున్నా నేను. ఇలా ఇప్పుడు ప్రజలు ఇచ్చిన హామీలు ఏం నెరవేరుస్తారు అంటున్నాను. కాబట్టి మీ సోనియా గాంధీనే మోసం చేసిన వాళ్ళు, సోనియా గాంధీ జన్మదినం రోజే మోసం చేసిన వాళ్ళు మరి ఇలా ప్రజలు మోసం చేయలేరు అవి. కాబట్టి ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందనని బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది తప్ప బీఆర్ఎస్ పార్టీ కల్పించుకొని కాంగ్రెస్ పార్టీ మీద అబాండ వేయాలి, మేము ఇందులో అధికారం కాబట్టి అంటే అధికారం ఉంటే అడగొద్దా? ప్రతిపక్షం ఇచ్చారు కదా, మాకు 39 సీట్లు ఇచ్చారు కదా. భువనగిరి పార్లమెంట్ నుంచి పోటీ చేద్దాం అంటున్నారు అన్న. ఆ పార్లమెంట్ లో మీకున్న అవగాహన ఏందనంటే ఏం చెప్తారు? ఆ సెగ్మెంట్లలో నేను పుట్టింది అక్కడ, నేను పెరిగింది అక్కడ. నా భార్య భువనగిరి కాన్స్టెన్సీ, నాది నెకరికల్ కాన్స్టెన్సీ. టోటల్ 7 కాన్స్టెన్సీలు. 7 కాన్స్టెన్సీల్లో నెకరికల్లు, మునుగోడు, భువనగిరి, ఇబ్రహీంపట్నం, ఆలేరు, తుంగతుర్తి, జనగాం 48 మండలాలు ఉన్నాయి దీంట్లో. ఆ 48 మండలాలలో నల్గొండ జిల్లాలో పుట్టినటువంటి గడ్డి పరక కూడా చైతన్యం ఉంటుంది. చుట్టుముట్టు సూర్యపేట, నడమల నల్లగొండ, నువ్వు ఉండేది గోలుకొండ, గోలుకొండ కిల్ల కింద నీ గోరిగడతం కొడుకు అనేటువంటి నైజాం సర్కారు అంటే బండి యాదగిరి పుట్టినటువంటి గడ్డ అది. కాబట్టి ఆ ప్రాంతంలో పుట్టినటువంటి చైతన్యానికి ప్రతీక మేమందరం. ఆ చైతన్యాన్ని పుణికిపుచ్చుకొని రాజకీయాలకు వచ్చిన వాళ్ళం. కాబట్టి ఇలా నల్గొండ జిల్లాలో పుట్టినటువంటి ఈ భువనగిరి పార్లమెంట్లో 7 కాన్స్టిట్యున్సీలో గతంలో సిపిఐ సిపిఎంఏ గెలిచింది. వామపక్ష విద్యార్థి నాయకుడిగా రేపు వారి ముందు పోయి ఓట్లు అడిగినప్పుడు నన్ను ఆశీర్వదించరా? ఆ ప్రాంతం తెలంగాణ ఉద్యమానికి కాగడా పట్టింది. తెలంగాణ ఉద్యమంలో అడుగై కలిసింది ఆ ప్రాంతం. తెలంగాణ ఉద్యమకారుడిగా నేను భువనగిరి పార్లమెంట్కి వచ్చినప్పుడు ఆ ప్రాంత ప్రజలు నన్ను ఆశీర్వదించరా? అదే క్రమంలో తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతానికి చైతన్యం ఉన్నట్టే భువనగిరి ప్రాంతానికి కూడా చైతన్యం ఉంది. అనేక ప్రజా ఉద్యమాలు, తెలంగాణ ప్రజా ఉద్యమం అక్కడ స్టార్ట్ అయింది. అక్కడ కాబట్టి ప్రజా ఉద్యమానికి వచ్చినటువంటి ఆ భువనగిరి ప్రాంతంలో అసమానతలు పోవాలని, అన్యాయాలు పోవాలని, అన్యాయం అంతరించాలని కాళోజీ చెప్తారు సూక్తి. నా గొడవకు సంతృప్తి, అన్యాయం అంతరిస్తే నా గొడవకు సంతృప్తి అని చెప్పేసి మాట్లాడతాడు. మరి అన్యాయం కోసం కొట్లాడినటువంటి ప్రాంతంలో మరి పుట్టినటువంటి బిడ్డగా, సమాజంలో అసమానతలు పోవాలని ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నటువంటి బిడ్డగా ఇవాళ నా భార్య మాదిగ సామాజిక వర్గం భువనగిరి కాన్స్టెన్సీ, నాది నెకరికల్ కాన్స్టెన్సీ. 2 కాన్స్టిట్యున్సీల్లో మాకు పట్టుంది. అదే మిగతా ప్రాంతాల్లో వామపక్ష నేపథ్యం ఉంది. 24 సంవత్సరాల విద్యార్థి రాజకీయాల్లో ఉంది. అంటే ఉద్యమకారుడిగా ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారు. అదేవిధంగా వామపక్షవాదిగా నన్ను ప్రజలు ఆశీర్వదిస్తారు. అదేవిధంగా యువకుడిగా, డాక్టరేట్గా, ఉస్మాన్ విద్యార్థి నాయకుడిగా మరి ప్రజల కోసం అనేక సంవత్సరాలు పాటుపడుతున్న వాడిగా ఖచ్చితంగా ప్రజలు మీ స్థానిక ఎమ్మెల్యేలు కూడా అక్కడ ఎవరు పెద్దగా లేని సందర్భాలు కదా. ఈ పరిస్థితి మీరు ఎట్లా అధిగమిస్తారు? 2019లో కాంగ్రెస్ కోలున్నారు. 2019లో కాంగ్రెస్ ఎంతమంది ఎమ్మెల్యేలు లెక్క చేయండి, ఒక్కరే ఎమ్మెల్యే ఓలు గెలిచారు. ఇప్పుడు కూడా మేము గట్టినే చేస్తాం. ఏ విషయం మాట్లాడినా కూడా చాలా అనర్గళంగా. నేనేమంటున్నంటే 2019లో కాంగ్రెస్ ఎట్ట గెలిచిందో 2024లో బీఆర్ఎస్ గట్ట గెలవబోతా ఉంది.
కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మా అధినేత కేసీఆర్ గారు మాలాంటి యువకుల్ని మాలాంటి కేసీఆర్ సైనికుల్ని ముందు నిలబెడతారని నమ్మకం ఉంది. తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం మాకు ఇస్తారని నమ్మకం ఉంది కాబట్టి ఇలా పార్లమెంట్ సీట్ అడుగుతా ఉన్నాం. మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందన్న? జనరల్గా అంటే అందరు నాయకుల దృష్టిలో ఉన్న మాట చెప్తున్నా, పార్టీ ఓడిపోగానే కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు కొంత సైలెంట్ ఉందాంలే, దాని తర్వాత ఎన్నికల ఉద్దేశించి బయటకు వస్తామంటున్నారు. మీరు పార్టీ ఓడిపోయిన ఒకటో రోజు నుంచే ప్రజలలోకి వచ్చి ప్రజా సమస్యల మీద లేదంటే నేనంటూ నిలబడాలని చెప్పి ఇప్పుడు ఎక్కడా మీ స్థానికంగా మీ పార్టీ లేని పరిస్థితి, ఈ సందర్భాలు ఈ క్లిష్ట పరిస్థితులలో నేను నిలబడాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఆపదలు ఉన్నప్పుడే అండగా ఉండాలి. ఓకే. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు వెనకాల నిలబడ్డం కాబట్టి సైనికులకు ఉన్నాం కాబట్టి ఇలా కార్పొరేషన్ చైర్మన్ అయినని. కాబట్టి లీడర్ అనేవారికి ప్రజలు అనేవాళ్ళు లీడర్ అనే వాళ్ళకి స్నేహితుడు అనేవారు ఆప్తుడు అనేవాళ్ళు ఆపదలు ఉన్నప్పుడే ఉండాలి. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఇలా ఏదో ఓడిపోయిందనో ఆపదలు ఉందనో వదిలిపెట్టుకోవడం కాదు. కేసీఆర్ నాయకత్వం ఎందుకు కావాలో, కేసీఆర్ ఎజెండా తెలంగాణకు ఎంత అవసరమో తెలిసిన వాడిగా నేను చెప్తా ఉన్నా. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించి పార్లమెంట్ సీటు నేను ఇప్పుడు ఏదో ఓడిపోయిన తర్వాత కడతలే. మందిరం మసీద్ చర్చ్ ఓపెనింగ్ అయింది సెక్రటేరియట్లో. అందరు నీ లెక్కని అడిగారు, అందరు పోయి అసెంబ్లీ సీట్లు అడుగుతా ఉన్నారు. నేను మాత్రం పార్లమెంట్ సీట్ అడిగిన. నేను అయాలని అడిగిన సార్ని, కేసీఆర్ గారిని, అరే ఏంద్రపై నువ్వు అందరం అసెంబ్లీ సీట్లు అడుగుతున్నావు పార్లమెంట్ అడుగుతున్నావు అంటే పార్లమెంట్ సిట్టింగ్లకు ఇస్తా ఉంటాం, అసెంబ్లీ అన్ని సిట్టింగ్లకు ఇస్తా ఉన్నాడు. కాబట్టి పార్లమెంట్ నాకు అవకాశం ఉంది. అక్కడ మా పార్టీ నుంచి గెలిచినటువంటి ఎంపీ అభ్యర్థి, ఓడిపోయినటువంటి ఎంపీ అభ్యర్థి వేరే పార్టీలో ఉన్నాడు. కాబట్టి స్పేస్ అక్కడ ఉంది. స్పేస్ కూడా నాకు షూట్ అవుతుంది. ఒకవైపు నెకరికలు, ఒకవైపు భువనగిరి, సామాజిక సమీకరణలు, బలహీన వర్గాలకు అనేక సార్లు అక్కడ అవకాశాలు ఇస్తా ఉన్నారు. 2009లో ఇచ్చినారు బలైన బీసీకి, 2014లో బీసీకి ఇచ్చినారు, 2019లో బీసీకి ఇచ్చినారు. కాబట్టి అవకాశం ఉన్న చోట రాజకీయాల్లో నాకు కావాలని కోరుకోవడం తప్ప అంటున్నాను ఉపేందర్. నేను అడుగొద్దా? 100% అడుగుతా ఉన్నా. అందుకనే కాబట్టి ప్రజల కోసం పనిచేసేటువంటి గుణము నాకుంది. ప్రజా సమస్యల్ని గొంతెత్తి చాటే అవకాశం నాకుంది. ఆ నేపథ్యం ఉన్నది. కాబట్టి ఇలా మీ టీవీ ద్వారా నేను ఒకటే స్లోగన్ ఇస్తా ఉన్నా, పల్లెటూరి పిల్లగాడు ప్రజా గొంతును ఎత్తుకొని పార్లమెంట్లో అడుగు పెడితే ప్రజా సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతవి. ఆ పల్లెటూరి పిల్లగాడు ప్రజా సమస్యలు గొంతెత్తి పార్లమెంటులో నినదించాలంటే ఈ పల్లెటూరి పిల్లగాడిని పార్లమెంటుకు పంపియండి అంటున్నాను నేను. దూదిమెట్ట బాలరాజ్ యాదవ్ ఆశీర్వదించడం చెప్తాను. ఆ క్రమంలోనే మా పార్టీ నాయకత్వాన్ని కూడా మేము అట్లా రిక్వెస్ట్ చేసినప్పుడు అడిగినప్పుడు ఇలా నా బర్త్డే రోజు జనవరి 1 రోజు మా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు చెప్పినాను, హరీష్ రావు గారు చెప్పినాను, మా పార్టీ నాయకులు సెక్రటరీ జనరల్ కేశవరావు గారు చెప్పినాను. పార్లమెంట్ ఇస్తామని చెప్పి ముందే హామీ ఇచ్చారా మీకు మీ అధినాయకత్వం? రాజకీయాల్లో హామీలు ఉండవు. హామీలు ఇచ్చిరని మాట్లాడితే అంతకంటే అవివేకం లేదు. ఇక రాజకీయాల్లో హామీలు ఉండవు. రాజకీయాల్లో పని చేసుకుంటూ పోతుంది. నేనేమంటే రాజకీయాల్లో లీడర్ అనేవాడు ప్రామిసులతో బతకలేడు. రాజకీయాల్లో ప్రజలు నమ్ముకునే బతడు. రాజకీయాల్లో అవకాశాన్ని వెతుకుతూనే రాజకీయాల్లో మనం నిలవగలుగుతాం. ఇక రేపు వస్తుంది ఎల్లుండి ఇస్తాడు అనేదాన్ని ఎప్పుడు మనం రేపటికి రూపు లేదు. నేటిదే వాస్తవం. మీ అంతటా మీరు నేను ఎంపీ ఎంపీ గెలుస్తాను అనుకుంటే సరిపోదు కదా అన్న. పార్టీ అధినాయకత్వం కూడా మీకు మీ వైపు కొంచెం మొగ్గు చూపాలి కదా. ఆ సందర్భాలు ఉన్నాయంటున్నా నేను. నాకున్నటువంటి అంశాన్ని నాకున్నటువంటి అంశాన్ని ప్రస్తుతం భువనగిరి పార్లమెంటు పరిధిలో క్యాండిడేట్ల విశ్లేషణ చేసుకుంటే నేను మెరిట్గా ఉంటానని నేను అనుకుంటా ఉన్నా 100%. నాకంటే ఇప్పుడు సర్పంచ్ స్థాయి వ్యక్తికే ఒక 2-3 పోటీ పడతారు. ఎంపీటీసీ నుంచి ఎమ్మెల్యే వరకు ఒక 5-6 పోటీ పడతారు. పార్లమెంటు స్థాయిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. చాలా మంది అడుగుతారు. ఇప్పుడు రాజకీయాల్లో అడగడం కూడా తప్పవుతుందా? అడగడం కూడా తప్పేనా? నువ్వు పార్లమెంట్ అడుగుకుంటావు అంటే అడగడం కూడా తప్పేనా? అడగకూడదా? లేకపోతే నేను డాక్టరేట్ చేసినా కదా, పిహెచ్డీ చేసిన మంచి హాయిగా ఉద్యోగం చేసుకోవచ్చు కానీ అంటున్నా. నేనేమంటే ఉద్యోగం చేసుకుని హాయిగా ఉండొచ్చు కదా. 2 లక్షల రూపాయల జీతం వస్తుంది. నేను డాక్టరేట్, నా భార్య డాక్టరేట్, 2 లక్షలు 2 లక్షలు 4 లక్షల రూపాయలు సంపాదించుకొని హాయిగా 200 గదాలు ఇల్లు కట్టుకుని హాయిగా పని చేసుకోవచ్చు కదా. ప్రజలంటే ప్రేమతోటి, ప్రజలంటే పిచ్చితోటి, రాజకీయాలంటే ప్రేమతోటి రాజకీయాల్లోకి వచ్చిన వాడిని. కాబట్టి అవకాశం నా కళ్ళ ముందు పెట్టుకొని పార్లమెంటు సీట్ అనేది ఖాళీ ఉంది. 3 సార్లు దఫాలుగా బలహీన వర్గాలకు ఇస్తా ఉండ్రు. కాబట్టి ఒక విద్యార్థి నాయకుడిగా, యువకుడిగా, బలహీన వర్గాల నాయకుడిగా, సమాజంలో తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన వాడిగా నాకు అవకాశం అడుగుతా ఉన్నా. తప్పేంటి అంటే నేను అడగకూడదా? అంటే పైసలు ఉంటే అడగాలనా? పైసలు ఉన్నాయని దగ్గర అడుగు, ఎన్ని రోజులు జైలు పోయిన అడుగు. పైసలు ఉన్నాయని అడుగు, నువ్వు ఎన్ని రోజులు జైలు పోయిన అడుగు. తెలంగాణ ఉద్యమం ఎన్ని దెబ్బలు తిన్నావు అడుగు నువ్వు. ఆయన అంటే పైసలు ఉంటేనే ప్రామాణికత. ఇప్పుడు మీ గురించి తెలిసిన వాళ్ళకేమో కానీ తెలియని వ్యక్తులకు తెలవాలి కాబట్టి అడుగుతున్నా. ఉద్యమం అంటున్నారు.
ఉద్యమంలో ఏంది మా దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారి డెడికేషన్ అంటే ఏం చెప్తారంట? గూగుల్ కొట్టు, ఓకే, యూట్యూబ్ కొట్టు, తెలుస్తుంది. 2013 సెప్టెంబర్ 7వ తారీఖు నాడు జరిగిన సంఘటన ఏందో అడుగు. తెలంగాణ ఉద్యమంలో ఒక పేద విద్యార్థి నాయకుడు సైతం ఇవాళ హిస్టరీలో ఒక పేజ్ ఉందిగా మనకు. అంటే మనమే క్వశ్చన్ చదువుకునేటువంటి పరిస్థితి నుంచి మనమే క్వశ్చన్ అయ్యి ఆన్సర్ అయ్యే రూపంకి వచ్చినాం కదా తెలంగాణ హిస్టరీలో. ఎట్లా సాధ్యమైంది? తెలంగాణ ఉద్యమం అంటున్నాను నేను. ఇలా తెలంగాణ ప్రజలకు దూదిమెట్ల బాలరాజు యాదవ్కున్న బంధం పేగు బంధం. ఆ బంధమే తెలంగాణ బంధం అంటున్నాను. ఇలా ఆ తెలంగాణ బంధమే దూదిమెట్ల బాలరాజు యాదవ్ తయారు చేసింది. ఒకవేళ దూదిమెట్ల బాలరాజు అనేవాడు ఇలా మొదటి తల్లి ఉస్మాన్ యూనివర్సిటీ, మా అమ్మ నన్ను జన్మనిస్తే రెండవ జన్మను ఉస్మాన్ యూనివర్సిటీ ఇచ్చింది. ఆ రెండవ జన్మే గుర్తింపు జన్మ అంటుంది దాన్ని. ఇలా తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన నేలపైన చదువుకున్న వాడిని, తెలంగాణ ఉద్యమంలో ఉస్మాన్ యూనివర్సిటీలో తయారై కేసీఆర్ అడుగుజాడలు నడిచిన వాడిని, కేసీఆర్ అడుగుజాడల్లో నడిచి కార్పొరేషన్ చైర్మన్ అయిన వాడిని. ఇలా మాజీ కార్పొరేషన్ చైర్మన్గా ప్రజల కోసం పనిచేయాలనుకున్నప్పుడు, అవకాశం అక్కడ ఉన్నప్పుడు డెఫినెట్గా అవకాశాన్ని అందిపుచ్చుకోవడం కోసం ఖచ్చితంగా కార్పొరేషన్ పదవి సంతృప్తినిచ్చిందన్న 100% మీరు న్యాయం చేయగలిగిరా ఆ పదవికి? ఇలా కార్పొరేషన్ చైర్మన్గా నేను 33 జిల్లాలలో, హైదరాబాద్ పోతే 32 జిల్లాల్లో నేను నాకు ఇచ్చినటువంటి 19-20 నెలల కాలంలో 28 జిల్లాలు తిరిగాను. 28 జిల్లాలు తిరిగినా మీరు నేను చెప్తే పరిశాన నెలకో జిల్లా అన్నట్టు. అంటే గొర్రెమందల దగ్గర పల్లనిద్ర కార్యక్రమం, గొర్రె పెంపకందారులతో మాట ముచ్చట ప్రోగ్రాం, ఆ విధంగా ప్రజల్లో ఉండగలిగిన కాబట్టే ఇలా దూదిమెట్ల బాలరాజు యాదవ్ పైసల నుండి ప్రజాస్పందన రాట్లే, వ్యాపారవేత్త అయితే ప్రజాస్పందన రాట్లే. ఎక్కడో జైరాబాద్ నుంచి, ఎక్కడో సంగారెడ్డి నుంచి, ఎక్కడో నారాయణఖేడ్ నుంచి, ఎక్కడో దేవరకద్ర నుంచి, ఎక్కడో కొడంగల్ నుంచి, ఎక్కడో మంచిర్యాల జిల్లాలో ఉన్న జిన్నార మండలం నుంచి కూడా అన్న మీరు పోటీ చేయండి, మీరు గెలుస్తారు, మీకోసం వచ్చి పని చేస్తామంటారంటే ఇంకేం కావాలి జీవితం? వ్యక్తిగతంగా ఇంకేం కావాలంటే తృప్తి. నేను 100 కోట్లు ఇచ్చినా ఈ తృప్తి రాదంటే వ్యక్తిగతంగా నేను చెప్తున్నా, ఇది నా ప్రశ్న. మీ దగ్గర డబ్బులు ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ మీకు స్థానిక ప్రజాదరణ 100కు 100% ఉందని అయితే నేను ఒప్పుకుంటా. ఎందుకనంటే మీ ఇంటర్వ్యూ ఉందని నేను స్టేటస్ పెట్టినా, 100 మంది రెస్పాండ్ అయ్యారు. అది చూసి స్వయంగా మా కుటుంబ సభ్యులే అన్నతోటి ఇంటర్వ్యూ చేసినావు కదా, ఈరోజు మేము ఎమ్మటి వస్తాం అన్నతోటి ఒక ఫోటో దిగుతామని చాలామంది వచ్చారు. స్థానిక మీరు చూస్తూనే ఉన్నారు. ఇది సంపాదించారు అంటే మీరు ఇక దీనికి మీరు తిరుగులేదని అనుకోవచ్చు, కానీ టికెట్ వస్తుందా రాదా అనేది ఇప్పుడు చర్చానీయాంశంగా మారిన అంశం. 100% టికెట్ రేస్లో నేనున్నప్పుడు, నేనుంటే పార్టీకి వచ్చే పాజిటివ్స్ ఏంది, నేను కాకుండా ఇంకోరిని పెడితే వచ్చే పాజిటివ్స్ అనేది పార్టీ బేరేజ్ వేస్తుంది. నువ్వు నేనుగా సిగ్నల్ స్టూడియోలో కూర్చొని టికెట్ నాకే వస్తుంది, టికెట్ నేనే పోటీ చేస్తా అని మాట్లాడుకోవడం అవేకమే. ఎందుకంటే ఒక పార్టీ బౌండరీలో పనిచేసేటప్పుడు పార్టీకి సిద్ధాంతం ఉంటుంది, పార్టీకి ఒక ఆలోచన విధానం ఉంటుంది, పార్టీకి అధినేత ఉంటాడు, పార్టీ నిర్ణయం ప్రకారం నడుచుకోవాల్సిందే 100%. కానీ పార్టీలో పనిచేసేటప్పుడు, పార్టీ కోసం పనిచేసేటప్పుడు, ప్రజల కోసం పనిచేసేటప్పుడు, ప్రజల కొరకై పనిచేసేటప్పుడు, డెమోక్రసీలో అవకాశం ఉన్న చోట నాకు ఇవ్వండి అడగడం అయితే తప్పేం కాదు కదా. ఇదే చాలామంది చాలా రకాలుగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కాబట్టి ప్రజల కోసం పనిచేయాలనే ఆలోచన మనకున్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు అడగడం అయితే తప్పు కాదని నాకున్న ఆలోచనతోటి ఇలా అనేక ప్రాంతాల నుంచి మీరు ఎట్లయితే మీ మిత్రులు, మీ కుటుంబ సభ్యులు ఎట్లయితే దూదిమెట్ల బాలరాజు యాదవ్కు ఇస్తే బాగుంటుందనే ఆలోచన ఉందో, తెలంగాణ సమాజంలో అది ఉంది అంటున్నా. తెలంగాణ సమాజంలో ఆ నైజం ఉంది. కొట్లాడేవాడికి అవకాశం ఇస్తారనుకుంటారు, పేదవాడైతే బాగుంటుంది అనుకుంటారు, పైసలు ఉన్న వాళ్ళకు అందరూ మద్దతు చెప్తారు అనుకుంటారు, పైసలు లేని వాళ్ళు కూడా రాజకీయాల్లో నిలగలుగుతూ ఉన్నారు. ఇలా రాష్ట్ర అసెంబ్లీలో చరిత్ర తీయండి మీరు, ఎంతమంది పైసలు ఉన్న వాళ్ళు తేలుతారు. ఇలా గతంలో ఇలా నేను రీసెంట్గా ఎస్టీ నేనంటే చిన్న అభ్యర్థులు కూడా పైసలు లేని వాళ్ళు గెలిచారు మన అసెంబ్లీలో. ఎట్లా గెలవగలిగారు? కాబట్టి పైసలు అనేవి రాజకీయాలను శాసిస్తామనేటువంటి భావన ప్రజల మెదడు నుంచి తీసేయాలి. ఫస్ట్ రాజకీయాలకు వచ్చే వాళ్ళ మెదడు నుంచి తీసేయాలి. ప్రజలకు కావాల్సింది పైసలు కావు, ప్రజలకు కావాల్సింది ప్రజల ఎజెండా ఫైర్ కావాలి, ప్రజల అంశాలని స్పృశించే ఆలోచన విధానం ఉండాలి. ప్రజలు బాధపడుతుంటే వాళ్ళని చేయి పట్టుకుని నడిపించే నైజం ఉండాలి. ప్రజాదరణ ఉందని చెప్పి దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు ఇట్లా ఇంటర్వ్యూలలో కూర్చొని చెప్తుండా, స్థానికంగా పరిస్థితులు కూడా ఆ రకంగానే ఉన్నాయంటే? లేకపోతే నీకు ఇన్ని మెసేజ్లు వస్తాయా? లేకపోతేనే బాలాని ఇంటర్వ్యూ చేస్తా ఉన్నావు, నేను వస్తానా కలిసి నీతో పాటు అన్నను కలుస్తా అని చెప్పేసి రాజు వస్తాడా నా కోసం? రాడు కదా. మీ నియోజకవర్గానికి వెళ్దాం, 100కు 100% నియోజకవర్గం పోదాం. మీరంటే సానుకూలంగా స్పందించే పరిస్థితి ఉందా? అడగండి, వారిని కలవండి, వారితో అభిప్రాయాలు తీసుకోండి. 100కు 100% మీ సిగ్నల్ స్టూడియో రావాలి. ఎందుకంటే నాలాంటి వాడికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే మేము ఇలా కోరుకున్నాం, తెలంగాణ రాష్ట్రం రావాలనుకున్నాం. వాస్తవంగా ఆ రోజు మేము చైర్మన్లు అయితే మనం
లేకపోతే ఎమ్మెల్యేలు అయితే మనం, లేకపోతే ఎంపీలు అయితే మనం, ఆ రోజు మాకేం స్వార్థం లేదు. మేము చెంచల్గూడ జైల్లో సావాసం చేసేటప్పుడు, ఖైదీలతో సావాసం చేసేటప్పుడు, చెర్లపల్లిలో జైల్లో ఉన్నటువంటి వాళ్ళతో సావాసం చేసేటప్పుడు సైతం ముద్దాడారు. తెలంగాణ రాష్ట్రం రావాలనే ఆశ ఉంది, కానీ ఆకాంక్ష తొందరగా నెరవేరుద్దనే బాధ మాత్రం ఉండే. ఎందుకు ఒక డాక్టరేటు, ఎందుకు నువ్వు 50 రోజులు జైల్లో ఉండాలంటున్నా నేను. ఒక డాక్టరేటు ఎందుకు ఉద్యోగం చేయకుండా 152 కేసులు పెట్టుకోవాలంటున్నా నేను. ఒక డాక్టరేటు ఎందుకు భాషవాయ గోళాలను ముద్దాడాలంటాను నేను. ఒక డాక్టరేటు ఎందుకు తుపాకీ ఫిరంగుల మధ్యన ఎందుకు కొట్లాడాలంటున్నా నేను. ఎందుకు కొట్లాడంటే మమ్మల్ని కలిపింది, నడిపింది తెలంగాణ ఉద్యమమే. ఆ తెలంగాణ ఉద్యమమే కేసీఆర్ వెనకాల నడిపించింది. కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాతకి ఈ పరిపాలనలో భాగస్వామ్యం కావాలనే ఆలోచన మాకు కలిగింది. ఆ ఆలోచన నిజం చేసింది కేసీఆర్. కాబట్టి రేపు ప్రజాస్వామ్యంలో ఇవాళ ఒక ప్రజాపద్ధతి కావాలనే క్రమంలో అక్కడ అవకాశం ఉంది. కాబట్టి 100కు 100% నాకు ఇవ్వమని పార్టీని అడుగుతా ఉన్నా. అవకాశం ఇవ్వమని చెప్పేసి అధినేతకు విన్నవించుకున్నా. కాబట్టి వాళ్ళు ఇచ్చేటప్పుడు మనకున్న మెరిట్స్ ఏంటి, అవతల వాళ్ళు ఉన్న మెరిట్స్ ఏంటని చూస్తారు. కాబట్టి డెఫినెట్గా మీ టీవీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ ఈ బిడ్డకు అవకాశం వస్తే భువనగిరి ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ మీ టీవీ ద్వారా చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నా. ఒక పేదవాడు, ఒక ఉద్యమకారుడు, ఒక విద్యార్థి నాయకుడు, ఒక యువకుడు, ఒక డాక్టరేటు 100కు 100% మీ ముందుంటే మీరు ఆశీర్వదించండి. ప్రజా రాజకీయాలను పైసలు శాసించవు, ప్రజలే శాసిస్తారని భువనగిరి నియోజకవర్గం గడ్డ మీద నిరూపించని చెప్పి పార్లమెంట్ నుంచి నిలబడదాం అంటున్నారు కదా. ఇప్పుడు మీ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉన్న మీకు కనిపిస్తున్న సమస్యలు ఏంది? ఒకవేళ రేపు మీరు ఎంపీ పార్లమెంట్ నుంచి గెలిస్తే దాన్ని ఏ రకంగా పరిష్కరిస్తారు? 100కు 100% భువనగిరి నియోజకవర్గం అనేది పార్లమెంట్ నియోజకవర్గం, హైదరాబాద్ దగ్గరగా ఉన్న ప్రాంతం. ఎక్కువగా ఐటీ యువత, నిరుద్యోగులుగా ఉన్న వాళ్లకు, అన్ఎంప్లాయిడ్గా ఉన్న యువకులకు మనం కల్పించాల్సింది ఎంప్లాయ్మెంట్. పారిశ్రామిక రంగంలో యువకులకు ఎక్కువ అక్కడ ఎంప్లాయ్మెంట్ కల్పించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వాటర్ సమస్య ఏదైతే ఉందో, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతకి మా అత్తగారు బస్వాపురం, కాళేశ్వరం జలాలు బస్వాపురం దానికి వెళ్ళినాయి. ఇంకా సాగునీటి రంగం మీద ఇంకెక్కువ దృష్టి పెట్టాల్సి ఉంది రైతాంగం సంబంధించి. అదేవిధంగా మహిళలకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేస్తూ వాళ్ళని సొంత కాళ్ళ మీద నిలబెట్టేటువంటి అవకాశాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. అలా నేషనల్ వైడ్గా కేంద్ర ప్రభుత్వంలో అనేక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా కుట్టు మిషన్స్ కావచ్చు, లేకపోతే ఇంకా ఇతర కార్యక్రమాలని, బొమ్మలు తయారు చేసే వృత్తి కావచ్చు, ఒక్కొక్కరికి ఒక స్కిల్ ఉంటుంది వృత్తి కులాలకు సంబంధించి. ఆ వృత్తి కులాల్లో ఉన్నటువంటి మహిళలకు వాటి మీద స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ పెట్టి వాళ్ళని సొంతంగా ఒక ప్రయోగాలుగా చేసే అవకాశాన్ని పరిశీలిస్తా ఉన్నా. నిరుద్యోగ యువతకు ఎంప్లాయ్మెంట్ స్కిల్స్ని ఎట్లా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి వాళ్ళని ఎట్లా డెవలప్ చేయాలని ఆలోచన చేస్తా ఉన్నా. రైతాంగం సంబంధించి సాగునీరు ఎట్లా వస్తే బాగుంటుంది, వాళ్ళు ఇంకెక్కువ ఎట్లా రావాలో చూస్తూ ఉన్నా. అదేవిధంగా ఈ భువనగిరి ప్రాంతంలో కొంత తెలంగాణ రాష్ట్రం రాకముందు డాట్ ఏరియా కొంత బాగా ఎక్కువ వర్షాభావ పరిస్థితుల మీద నమ్ముకొని బతుకున్నటువంటిది, ఎక్కువ బోర్లు వేస్తే పడని సందర్భం ఉండే. కాబట్టి ఈ సాగునీటి కోసం, త్రాగునీటి కోసం ఇంకెక్కువ ఎట్లా డెవలప్ చేస్తే బాగుంటుంది అనే ఈ అంశాన్ని పరిశీలిస్తూ జనరల్గా గెలిచిన తర్వాత ఏ నాయకుడు అయినా కూడా గెలిచిన తర్వాత ఎట్లా అభివృద్ధి చేయాలని ఆలోచిస్తారు. కానీ మీరు మీ పార్లమెంట్ సెగ్మెంట్ ఎట్లా అభివృద్ధి చేసుకోవాలనేది టికెట్ రాకముందే, మీరు గెలవకముందే ప్రణాళిక వేసుకున్నారంటే అభివృద్ధి మీరు చాలా ముందు చూపుతో చూస్తున్నారు అన్నట్టే అనుకోవచ్చా? ఇంకోటి ఏంటంటే ప్రజల కోసమే రాజకీయాలు ఎంచుకున్న వాళ్ళం. లేకపోతే ఏదో కొత్తగా ఏదో రాజకీయాలకు రాగానే మొత్తం ఏదో పెద్దగా అయిపోవాలని ఇప్పుడు ఇవాళ వస్తే రాజకీయాలకు వచ్చినట్టు. నేను 99 నుంచి ప్రజలు నమ్ముకొని రాజకీయాలు చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజా సమస్యల మీద నాకు అవగాహన ఉంది, ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద నాకు అవగాహన ఉంది. యువత కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, రైతాంగం కావచ్చు, మహిళలు కావచ్చు, వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల మీద నాకు స్పష్టమైన అవగాహన ఉంది. కాబట్టి ఖచ్చితంగా అంశాల పట్ల నేను స్టడీ చేస్తా ఉన్నా. చదువుకున్న వాడిని కదా, 100% స్టడీ చేస్తా. కాబట్టి అంశాలని దేశ స్థాయిలో కూడా మా భువనగిరికి సంబంధించినటువంటి ఒక గొప్పతనాన్ని దాంట్లో వివరిస్తా. ఎందుకంటే భువనగిరి కోట అద్భుతమైన ప్రాంతం. అదేవిధంగా ఆ 7 కాన్స్టిట్యున్సీల్లో కూడా ఎక్కడ కూడా చైతన్యమే ప్రతీక. అక్కడ చైతన్యం అనేది అని చెప్తున్నా కదా, ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగితే ఎదించడానికి సిద్ధంగా ఉండని చేగువేర స్ఫూర్తి ఈ భువనగిరి పార్లమెంట్లో ఉన్న ప్రతి పల్లెలో కనిపిస్తా అంటున్నాను నేను. ఎక్కడ కూడా నేను చెప్తా ఉన్నాను, కాళోజీ స్ఫూర్తి కనిపిస్తుంది అక్కడ, దాశరథి స్ఫూర్తి కనిపిస్తుంది. అన్నార్తులు అనాథలు ఉండని ఆ నవయుగం అదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలు ఎప్పుడు అన్నటువంటి దాశరథి పలుకులు ఆ పల్లెల్లో కనిపిస్తాయి అంటున్నాను. అన్యాయాన్ని ఎదిరించే గుణం ఆ పల్లెల్లో ఉంటుంది, చైతన్యం ఆ పల్లెల్లో ఉంటుంది.
అందుకనే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది భువనగిరి ప్రాంతంలో. కాబట్టి ఆ చైతన్యాన్ని పుణికిపుచ్చుకున్న వాడిగా ఆ ప్రజల సమస్యలను ఎజెండాగా పనిచేయాలనే ఆలోచన ప్రజాప్రతినిధి అయితే బాగుంటుందనే ఆలోచన కలిగింది. కాబట్టి డెఫినెట్గా ఎన్ని అంశాలు నేను రేపు పార్టీ అవకాశం ఇస్తే, మా అధినాయకుడు ఆశీర్వదిస్తే, ప్రజలు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను హక్కున చేర్చుకుంటే డెఫినెట్గా ప్రజా సమస్యల పట్ల మీకు నమ్మకం ఉందా? ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారని, మీ భువనగిరి పార్లమెంట్ సభ్యులు మీ ప్రజలు ఆదరిస్తారని మీకు నమ్మకం ఉందా? దూదిమెట్ల బాలయ్య వెనకాల ఏం లేకపోయినా ఇలా సిగ్నేచర్ స్టూడియోలో కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నామంటే లేఖ చేస్తావా? ఈ దాకా ఎట్లా వచ్చినా మనం ఏమున్నాయని వచ్చినా నేను ప్రజలు ఉన్నారనే కదా ధైర్యంతో కదా. లేకపోతే ఇలా పైసలు ఉంటేనే పార్లమెంట్ టికెట్ అడగాలనే రోజుల నుంచి మీ సిగ్నేచర్ స్టూడియోలో ఇంత బలంగా గుండెను పిక్కుటిల్లేలా గొంతు చించుకొని నేను కూడా పార్లమెంట్కి పోతా అనగలుగుతుందంటే ఎవరు నా వెనకాల ఉన్నది ధైర్యం, డెమోక్రసీ, పీపుల్. ఈ ధైర్యంతో నేను మాట్లాడుతా ఉన్నా. డెమోక్రసీ ప్రజలు ఎప్పుడైనా విజేతలే, పైసలు నమ్ముకొని రాజకీయాలు చేసే ఎప్పుడైనా పరాజితులే. డెమోక్రసీలో ఎప్పుడైనా ప్రజలే చరిత్ర నిర్మాతలని చెప్తా ఉన్నా నేను. అందుకనే ఇలా మీ టీవీ ద్వారా చెప్తా ఉన్నా, డెమోక్రసీని బతికించండి, ప్రజాస్వామ్యాన్ని నిలపండి, ప్రజల గొంతుకై ఎగిసి పడుతున్న యువతను ఆశీర్వదించండి భువనగిరి ప్రజలారాని నమస్కారం పెట్టి వేడుకుంటాం. రైట్ అన్న, చివరగా తెలంగాణ ఉద్యమాన్ని తన భుజాల మీద వేసుకుని నడిపించిన వ్యక్తులలో ప్రధానంగా మీ పేరు కూడా వినిపిస్తుంటుంది. వందల సంఖ్యలలో కేసులు వేసుకొని 10ల సంఖ్యలలో జైల్లో ఉన్న సందర్భాలలో ఇటువంటి మీరు చెప్తున్నట్టు డాక్టర్ బాలరాజ్ యాదవ్ గారి అంతిమ లక్ష్యం ఏంది ఈ రాజకీయాల్లో కావచ్చు, ఈ ప్రజాక్షేత్రంలో అని అంటే ఏం చెప్తారన్న? 2004లో నా పీజీ క్లాస్మేట్స్ అందరూ 40 మంది కూర్చున్నారు. ఏమవుతారు అని అడుగుతుంది. ఒక ఆయన టీచర్ అన్నాడు, ఒక ఆయన నేను పారిశ్రామికవేత్త అన్నాడు, ఒక ఆయన డాక్టర్ అన్నాడు. నేను ఆ రోజు అన్నా, నేను ఈ సమాజంలో ఒక నీతివంతమైన రాజకీయ నాయకుని కావాలన్నా. ఆ రోజు 2004 పీజీ క్లాస్మేట్స్ అడుగుతున్న క్వశ్చన్ చెప్తాను నేను. అంటే అందరూ అనుకున్నారు, ఏ ఇందిరాని ఏమన్నా రాజకీయ నాయకుడు అంటాం అన్నారు. అయితే అనుకోలే వాళ్ళు. 2021లో చైర్మన్ అయినాక మా ఫ్రెండ్స్ వచ్చి అన్నారు, అరే నువ్వు అన్నవరా నిరూపించు. అదే ఫ్రెండ్స్ నన్ను వచ్చి అన్నారు, అరే అన్నవరా ఆ రోజు, ఈ రోజు నిరూపించినావు. అంటే 2002 2004 అంటే 2021 అంటే ఎన్ని సంవత్సరాల కింద? సుమారు 18-19 ఏళ్ల తర్వాత లక్ష్యం వైపు ప్రయాణించే క్రమంలో అనేక ఒడిదుడుకులు ఉంటాయి. ఇప్పుడు పడవ సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అలలు వస్తవి, అడ్డంకులు వస్తవి, తుఫాన్ వస్తుంది, అనేక రకాల ఆటుపోట్లు వస్తవి. రాజకీయం కూడా గంతే. రాజకీయం అనేది అలల మీద ప్రయాణిస్తున్న పడవ లెక్క. దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ కూడా రాజకీయాల్లో ఒక పడవ లెక్క ప్రయాణం చేస్తున్నప్పుడు అనేకం వస్తవి, కానీ లక్ష్యం గొప్పదైనప్పుడు విజయం తథ్యం అంటున్నా. ఒకటే మాట చెప్తాడు మా అధినేత కేసీఆర్, నిజాయితీతో కూడిన ఏ ఉద్యమైనా విజయ తీరాలకు చేరుతుందని చెప్తాడు. ఇవాళ నిజాయితీతో ప్రజల కోసం పనిచేయాలనే ఆలోచన నాకు ఉంది. కాబట్టి ఇవాళ నా యొక్క లక్ష్యం, నా యొక్క ఉద్దేశం విజయ తీరాలకు చేరుద్దని నమ్మకం నాకు. అదే రాజకీయాలు మీ గమ్యం ఏందంటున్నా నేను, అది చెప్పలేదు. రాజకీయాలు నేను చెప్తానుగా, రాజకీయాల్లో మీరు అందరూ అనుకున్నట్టు ఎంపీ అయితేనో లక్ష్యం నెరవేరినట్టు కాదు, మంత్రి అయితేనో నెరవేరినట్టు కాదు, ఎమ్మెల్యే అయితేనో నెరవేరినట్టు కాదు. పొద్దుగాల లేచి ఒక పేదవాడు నా దగ్గరికి వచ్చి, అయ్యా నేను స్కూల్ ఫీజు కట్టలేకపోతున్నా, ఒక ఫోన్ కొట్టి ఆ స్కూల్కి చెప్తే ఓ 10 రూపాయలు తగ్గుద్దాయి అంటే నా రాజకీయ లక్ష్యం నెరవేరినట్టు. ఒక పేదవాడు హాస్పిటల్కి వచ్చి, అయ్యా గీ గాంధీ హాస్పిటల్లో ఉన్నా ఇంకా సూపరింటెండెంట్ రాజారాం సార్కి ఫోన్ చేయి, మాకు మంచి ట్రీట్మెంట్ అందిస్తాడని చెప్తే ఆ ఫోన్ చేసి ట్రీట్మెంట్ అందిస్తే నా రాజకీయ లక్ష్యం నెరవేరినట్టు. రాజకీయాల్లో ఎవరైనా ఆపదలో, సాపదలో, కష్టంలో, కన్నీరులో అన్నా నేను అండగా ఉంటే నా రాజకీయ లక్ష్యం నెరవేరినట్టు. పేద ప్రజల కోసం బాలరాజ్ యాదవ్ గారి ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయా? 100% నేను చెప్తున్నా కదా, రాజకీయాలు చేసేదే వాళ్ళ కోసం ఉంటాను నేను. మీరు అనుకోవచ్చు చచ్చిపోయిన రోజు నా కోసం 2 కన్నీటి చుక్కలు కార్చే మనుషులు ఉండాలని కోరుకునేవాడిని. ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి అని రాజకీయాలు చేయట్లే. ఒకవేళ ఆస్తులే కావాలి, అంతస్తులే కావాలి, హాయిగా ఉండే జీవితమే కావాలనుకుంటే ఐఎమ్ గోల్డ్ మెడలిస్ట్, ఐఎమ్ డాక్టరేట్ ఇన్ జువాలజీ. టాప్ సబ్జెక్ట్లో నేను జువాలజీలో డాక్టరేట్ చేసిన వాడిని. ఈ రోజు నేను ఉద్యోగం చేసుకుని 2 లక్షల రూపాయలు సంపాదిస్తాను. నా భార్య పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో డాక్టరేట్ సుమాన్ సిటీలో, ఇద్దరం కలిసి 5 లక్షలు సంపాదిస్తాం. హాయిగా టుంగుటుయాలు కట్టుకొని 200 గజాల ఇల్లు కొనుక్కొని మంచిగా బతుకోవచ్చు. కానీ మేము దాన్ని కోరుకుంటలే, అన్నార్థులకు అండగా ఉండాలని, అభాగ్యులకు తోడుగా ఉండాలని, కష్టం వచ్చిన వాళ్ళకి అన్న అనే ఆపదలో నేను ఉండాలని,
కన్నీరు వచ్చే ప్రతి పేదవాడిని కన్నీరు తూడ్చాలని, ఎవరైనా నా దగ్గరికి ఆపదలు వస్తే నేనున్నానని నేను చెప్పేటువంటి ధైర్యం ఉంటే చాలు, దానికోసమే రాజకీయం చేస్తా ఉన్నా. చాలామంది రాజకీయాలు అనేవి ఒక ఫ్యాషన్ లెక్క చేస్తూ ఉన్నారు. రాజకీయం అంటే అది కానే కాదు. రాజకీయాలంటే ఇవాళ డెఫినేషన్ మారుస్తూ ఉన్నారు. రాజకీయం అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడం, రాజకీయం అంటే వ్యాపారాల నుండి పైసలు ఉంటేనే రాజకీయం, రాజకీయం అంటే గిదే అని చెప్తా ఉన్నారు. పంచాయతీలు చేయడం, సెటిల్మెంట్లు చేయడం, అన్నదమ్ముల మధ్య తగాదాలు పెట్టడం కాదు రాజకీయం అంటే. రాజకీయం అంటే గిది, గీళ్ళ కోసం పనిచేయడం, ఈ వర్గాల కోసం పనిచేయడం. రాజకీయానికి డెఫినేషన్ చూపిస్తారు రాబోయే రోజులు అయితే 100% రాజకీయాలు అనేవి ప్రతి ఒక్కరికి తెలుసు బ్రదర్ ఉపేందర్, ప్రతి ఒక్కరికి రాజకీయం అంటే తెలుసు. కానీ అసలు విషయం ఏమో మరుగున పడుతుంది, అబద్ధం ఏమో పైకి వస్తుంది, ప్రచారానికి వస్తుంది. కాబట్టి రాజకీయాలు చేయాలన్న యువతకు మీ సిగ్నేచర్ స్టూడియో ద్వారా చెప్పేది ఏంటంటే, ప్రజలు నమ్ముకున్నవాడు ఎప్పుడు కూడా చెడిపోడు. ప్రజల కోసం పనిచేసిన వాడు ఎప్పుడైనా ప్రజల గుండెల్లోనే ఉంటాడు తప్ప ఎవరో చెప్పినంత మాత్రం కింద పడడు. కాబట్టి ప్రజలు నమ్ముకోండి, ప్రజా సమస్యలపై పనిచేయండి. కాబట్టి రాజకీయాల్లో తృప్తి అంటే ఎవరైనా ఒక పేదవాడు రాత్రి 1ంటికి ఫోన్ చేసి, అన్నా ఈ హాస్పిటల్కి వస్తున్నా, ఒక ఫోన్ చేసి చెప్పండి అన్న, ఈ నిమ్స్లో మాట్లాడండి, ఈ ఉస్మానియాలో మాట్లాడండి, ఈ గాంధీలో మాట్లాడని చెప్పి తృప్తి అనిపిస్తుంది. ఒక కార్పొరేషన్ చైర్మన్గా నేను ఉన్నప్పుడు, అన్నా గొర్రె ఎక్కడో చందుపట్ల విలేజ్ భువనగిరి ప్రాంతం, గొర్రె డెలివరీ కావట్లే, శ్రీశైలం అనే పిల్లవాడు ఫోన్ చేసి, నాకు తెలియదు ఆయన ఎవరు. ఆ పిల్లవాడికి ఫోన్ చేస్తే ఎమ్మటే మా డాక్టర్లందరినీ, సర్జరీ ఉంటారు, మనుషులకి ఎట్లయితే డాక్టర్ ఉంటారో గొర్రెలకు పశువులకు డాక్టర్ ఉంటారు, సర్జరీని పిలిపించి ఆపరేషన్ చేయించి, కానీ పిల్ల దక్కలేదు, గొర్రె మాత్రం బతికింది. ఆ గొర్రె బతికిన ఆనందంలో ఆ శ్రీశైలం ఫోన్ చేసినప్పుడు నాతో మాట్లాడిన తృప్తిని చూసినావా, గది కోరుకుంటా రాజకీయంలో. నేను అంటున్నాను, నేను రాజకీయంలో చాలామంది ఆస్తులు కోరుకుంటారు, అంతస్తులు కోరుకుంటారు, ఫార్చునర్ కారు కోరుకుంటారు, లేకపోతే రేంజ్ రోవర్లో తిరగాలనుకుంటారు. నేను గది కోరుకుంటలే, అవన్నీ ప్రజలు ఇచ్చేస్తారంటో. నేను నీకేం కావాలో ప్రజలకు అయ్యే ఇస్తారు. అంటే నేను లెక్చరర్ కూడా పనిచేసిన, చెప్పేది అంటే ఎమ్మెల్యే అవుతావు, ఎవరిచ్చారు నీకు? ప్రజలు ఇచ్చారు. ఎమ్మెల్యే అయినాక నువ్వు ప్రజలు మర్చిపోతే మళ్ళీ ఎమ్మెల్యే ఉంటుందా నీ దగ్గర? మంత్రి అవుతావు, ఎవరిచ్చారు? ప్రజలు ఇచ్చారు. మంత్రి అయినాక ప్రజలు మర్చిపోతే నీకు మంత్రి అవుతావు, మంత్రి ఉంటావు. కాబట్టి ఏ అంశం కోసం అయితే మనం లక్ష్యం కోసం పెట్టుకొని ముందుకు పోతున్నామో, లక్ష్యాన్ని అంటే నేల విడిచి సాము చేయొద్దు. ఏ లక్ష్యం అయితే నువ్వు ముందుకు పోయేటప్పుడు ప్రజలు నీకు అవకాశం ఇస్తారో, ప్రజలు మర్చితే నువ్వు రాజకీయాలు చేయదు. రైట్ అన్న, చివరగా భువనగిరి పార్లమెంట్ ప్రాంత బిడ్డగా మీ స్థానిక పార్లమెంట్ ప్రజలకు ఏదైనా మంచి సందేశం ఇవ్వాలి బాలరాజ్ యాదవ్ గారు అంటే ఏం చెప్తారు? 100% భువనగిరి ప్రాంత ప్రజలు చైతన్యవంతమైన ప్రజలు, అదేవిధంగా అణచబడ్డటువంటి గొంతులేని వర్గాలకు గొంతైనటువంటి ప్రజలు. కాబట్టి భువనగిరి చైతన్యానికి ప్రతీక, అనేక సామాజిక తెలంగాణ ఉద్యమాలకు నాంది అయిన గడ్డ. కాబట్టి ఆ ప్రాంత ప్రజలు ఎప్పుడైనా అన్యాయానికి వ్యతిరేకంగా పనిచేస్తారని, పేదల పక్షాన కొట్లాడే బిడ్డలకు అండగా ఉంటారని, మీ ప్రాంత బిడ్డగా మీరందరూ కూడా సుఖశాంతులతో ఆయుష్ ఆరోగ్యాలతో కలకాలం వర్ధిల్లాలని కోరుకునే బిడ్డగా రాజకీయాలు మిమ్మల్ని నమ్ముకుని చేస్తున్న సందర్భంలో ఒక అవకాశం మీకు బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తే మీరందరూ ఈ బిడ్డను అక్కున చేర్చుకొని ముందుకు తీసుకుపోతారని శిరస్సు వంచి ఆ ప్రజలందరికీ పాదాభివందనం తెలియజేస్తూ మీరు అండగా ఉండాలి మీ బిడ్డకు అని చెప్పి తెలియజేస్తారు. రైట్ అన్న, ఈ సమయం వరకు మా స్టూడియోలో ఉండి మీ అమూల్యమైన సందేశాన్ని మాకు మీ నియోజకవర్గ ప్రజలకు అందించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. రాబోయే రోజుల్లో మేము బాలరాజ్ యాదవ్ గారిని అయితే ఎంపీగా చూడబోతున్నాం అంటారు, అంతేనా? థ్యాంక్ యూ ఉపేందర్. రైట్ అన్న, మీ యొక్క కోరిక, మీ పోరాటంలో మీ కోరిక, నా ఆరాటం, నా పోరాటం నిజం కావాలని మా అధినేత అవకాశం, పోరాటంలో మా సహకారం ఉంటుందన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ.